So try to complete your day-to-day practices. It won't take much time because if you are delay with your practice means daily it will gonna burden to you people. So far whatever we have whatever we have covered is very basics. So it won't take much time. But from today onwards, it's gonna to be a tricky. So if you are delay on your practice means it will be burden to you. Fine. So hopefully everyone are able to see my screen, right? Yes, Venkat. Yeah, perfect. So any challenges regarding yesterday task we want to discuss, just go with that questions or else we will jump into today's agenda. So okay, I'm switching my language in the sense like నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సింగిల్ కాలమ్ సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ వెళ్తాం రిలేషనల్ ఆపరేటర్ కి సింగిల్ కాలమ్ పైన మల్టిపుల్ వాల్యూస్ ఫిల్టర్ చేయాలన్నప్పుడు మనం ఇన్ ఆపరేటర్ వెళ్తాం సో అక్కడ మీరు మళ్ళీ సపరేట్ గా రాశారు చాలా ఎర్రర్స్ అక్కడ ఫేస్ చేశారు సో వేర్ జాబ్ ఇన్ అలానే రాయొచ్చు లేదా వార్ జాబ్ ఆర్ అలానే రాయొచ్చు ఎందుకంటే రెండు కండిషన్స్ ట్రూ ఇక్కడ ఇందులో ఏ ఒక్కటి తప్పు రాసినా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లర్క్ తీసేసి ఏదో ఒకటి పెట్టినా అనలిస్ట్ వాళ్ళందరూ వచ్చేస్తారు ఆ టేబుల్లో ఉన్న వాల్యూ పెట్టినా పర్లేదు అసలు లేకుండా వేరే వాల్యూ ఏదైనా పెట్టినా పర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ అని పెట్టా అసలు ఈ టైప్ అనే వాళ్ళు లేరు మనకు ఆ టేబుల్లోనే అయినా సాటిస్ఫై అయిపోతే ఎర్రర్ త్రూ చేయకుండా అనలిస్ట్ వచ్చేస్తారు సో అలా both the conditions should become true and both the conditions should become satisfy అన్నప్పుడు మనం AND ఆపరేటర్ కి వెళ్తాం సో ఆర్ ఆపరేటర్ ఎప్పుడు వెళ్తాం అంటే ఎనీ వన్ బికమ్ ట్రూ అలాగే ఎనీ వన్ బికమ్ సాటిస్ఫై అయితే చాలు అదే మనకి వితౌట్ ఎర్రర్ త్రో చేస్తుంది సో అండ్ ఆర్ డిఫరెన్స్ అది సో మళ్ళీ నేను ఇంకా ఇన్ కాకుండా ఎక్కడ చూసా ఇంకా లైక్ డేట్ టైమ్ ఫంక్షన్స్ అనే దగ్గర చాలా మంది ప్యాటర్న్స్ అనేవి లైక్ ఫార్మాట్స్ అనేవి మారుస్తున్నారు ఇన్ ది సెన్స్ YYY MM DD ఫార్మాట్ అని మనం చెప్పుకున్నాం అండ్ మధ్యలో ఉండే ఈ లైక్ హైఫన్ అనేది ఇలానే ఉండాలి సో ఈ దీనికి ఒక కోడ్ ఉంటుంది సీక్వెల్ లో దీనికి ఒక కోడ్ ఉంటుంది మీరు ఇలా పెట్టాలన్నప్పుడు ఫార్మాట్ ఆప్షన్ యూజ్ చేసి దీన్ని చేంజ్ చేసుకుంటే లైక్ YYY లాస్ట్ రావచ్చు మంత్ అనేది జూన్ JUN అని AUG ఆగస్ట్ అని సో అట్లా రావచ్చు సో ఇట్లా వీటికి చేంజ్ సపరేట్ సీక్వెల్ కోడ్స్ ఉంటాయి సో జస్ట్ మనం యాజ్ పర్ బేసిక్స్ మనం ఏం చేసాం 1990 సంథింగ్ లైక్ 12th month 01 date సో ఈ ఫార్మాట్ లోనే ఇన్సర్ట్ చేయండి ఈ ఫార్మాట్ లోనే ఫిల్టర్ ని సెర్చ్ చేయండి ఈ ఫార్మాట్ లోనే ఈవెన్ మీరు ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏదన్నా మళ్ళీ దాన్ని యూజ్ చేసిన కోడ్ ని ఇది యూజ్ చేయండి 1990 ఓకే సో ఈ 1990 లైక్ YYY MM మంత్ ఇది డే ఇది సో ఈ ఫార్మాట్ లో చూడండి I hope like those were the challenges. Okay, so jumping to today's topic. So yeah. Sir, కొంచెం పైకి వెళ్తారా లైక్ సినారియోస్ ఫస్ట్ 5th క్వశ్చన్ ఇక్కడ మీరు యాన్యువల్ శాలరీ అని ఇచ్చారు కదా అవునండి ఇక్కడ ఈనేమో శాలు అండ్ యాన్యువల్ శాలరీ ఇచ్చాం కదా అంటే నేను యాక్చువల్ గా వేర్ లో డైరెక్ట్ గా మళ్ళీ శాల్ ఇంటూ 12 ఇవ్వకుండా మనం అంటే ఇక్కడ ఆల్రెడీ యాజ్ అనేసి మనం ఒక ఫ్రెండ్లీ నేమ్ ఇచ్చాం కదా సో దాన్ని ఇక్కడ ఎందుకు యూజ్ చేసుకుంటే రావట్లేదు ఆబ్వియస్లీ ఇది టెంపరీ నేమ్ మన బేస్ టేబుల్ లో ఉండే నేమ్ కాదు కదా సో ఇది జస్ట్ మన ఎగ్జిక్యూషన్ లో ఉన్నంతసేపు వచ్చే నేమ్ సో యాన్యువల్ శాలరీ అనే కాలం లేనప్పుడు మనం డెరైవ్ చేస్తున్నాం సో అలా లేనప్పుడు దాన్ని వేరే క్లాస్ లో యూజ్ చేయలేము మనం ఆల్రెడీ నిన్న టాపిక్ లో కాలం అలియాసెస్ చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేసాం లైక్ కాలం అలియాసెస్ షుడ్ బి పేరులోనే అది ఇచ్చి మళ్ళీ యాజ్ అని ఇచ్చినా కూడా అది వర్క్ రాదు అసలు ఎందుకు రాదు అంటే కాలం అలియాసెస్ లో నిన్న మనం చెప్పుకున్నాం it is a temporary object name provided for a column it provides its effects only output and execution okay it cannot be used in other class of select statement except order by class ఒక order by class లో తప్ప ఇది వేరే క్లాసెస్ లో కాలం అలియాసెస్ నేమ్స్ అనేవి పనిచేయవు సో ఈవెన్ ఆర్డర్ బై క్లాస్ లో కూడా నిన్న మనం చూసాం
సో శాలరీని పే అని చెప్పిన తర్వాత ఆ పేని కాల్ చేసాం. సో అది వచ్చింది ఆర్డర్ పైకి. కానీ అది ఇంకా ఏ క్లాసెస్ లో రాదు, అది రూల్. సో ఇక్కడ ఏదైనా డిరైవ్ చేయాలి అన్నప్పుడు ఈ నేమ్ అడిగారు, శాలరీ అడిగారు, శాలరీ ఇంటూ 12 ని యాన్యువల్ శాలరీ అని మనం అప్పుడు డిరైవ్ చేసాం, యాన్యువల్ శాలరీ అనే కాలం గా. సో ఆ యాన్యువల్ శాలరీని తీసుకొచ్చి వేరే క్లాస్ లో పెడితే అది వర్క్ అవుతుంది. శాలరీ ఇంటూ 12 ఫిల్టర్ చేస్తే, ఎందుకంటే వాల్యూస్ రావాలి కాబట్టి ఈ కాలం నుంచి ఇది జరిగిన తర్వాత వచ్చే బిట్వీన్ ఈ వాల్యూస్ ఫిల్టర్ అవుతాయి. సో అప్పుడు అందుకని రాదు. సో వేరే క్లాస్ లో మనం యూజ్ చేయాలి అంటే కాలం అలియాసెస్ మనం యూజ్ చేయలేం. యూ క్యాన్ యూజ్ ఆన్ సబ్ క్వైరీస్ అట్లీస్ట్, లైక్ సబ్ క్వైరీస్ పెట్టినప్పుడు వస్తుంది, లైక్ దాన్ని మల్టిపుల్ గా తీసుకురావచ్చు. దట్ వి విల్ కవర్. ఓకే, సో టుడేస్ ఎజెండా ఏంటంటే స్ట్రింగ్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, డేట్ టైమ్ ఫంక్షన్స్. సో ఏంటి అసలు ఇవి అంటే, లైక్ ఈ మనం డేటాబేసెస్ లో మనం యూజర్ డిఫైన్డ్, సిస్టమ్ డిఫైన్డ్ రెండు చెప్పుకున్నాం. సో యూజర్ డిఫైన్డ్ అంటే వాట్ ఎవర్ వీఆర్ ఎంటరింగ్, వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్ అ కోడ్, సో టు అచీవ్ ది అవుట్పుట్. సో దాన్ని యూజర్ లైక్ డిఫైన్డ్ అంటాం. సో సిస్టమ్ డిఫైన్డ్ అంటే బై డిఫాల్ట్ గా ఉంటాయి కొన్ని ఆప్షన్స్ అనేవి. సో వాటి మీద పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు, సో వీ హ్యావ్ సింగిల్ రో ఫంక్షన్స్ అండ్ మల్టీ రో ఫంక్షన్స్, మల్టిపుల్ రో ఫంక్షన్స్. సో సింగిల్ రో ఫంక్షన్స్ ఏంటి, మల్టిపుల్ రో ఫంక్షన్స్ ఏంటి అంటే, సింగిల్ రో ఫంక్షన్స్, దిస్ ఫంక్షన్ విల్ ప్రాసెస్ వన్ రో అట్ ఎ టైమ్ అండ్ రిటర్న్స్ వన్ వాల్యూ. సో వన్ రో ని ఇన్పుట్ గా తీసుకొని వన్ వాల్యూని మాత్రమే అవుట్పుట్ గా త్రో చేస్తుంది. సో ఇవన్నీ లైక్ సింగిల్ రో ఫంక్షన్స్ కింద వస్తాయి. మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ టైమ్ ఫంక్షన్స్, డేటా కన్వర్షన్స్, ర్యాంకింగ్ ఫంక్షన్స్, అదర్ మిస్లేనియస్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటాయి. సో మల్టిపుల్ రో ఫంక్షన్స్ అంటే ఏంటంటే, దిస్ ఫంక్షన్స్ విల్ ప్రాసెస్ మల్టిపుల్ రోస్ అట్ ఎ టైమ్. సో ఇన్పుట్ కింద మల్టిపుల్ రోస్ తీసుకొని అవుట్పుట్ కింద వన్ వాల్యూని త్రో చేస్తుంది అండ్ రిటర్న్స్ వన్ వాల్యూ అవుట్పుట్ లో. సో దాని కింద అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో యాజ్ అ టైం, లైక్ మనం ఈ రోజు మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ టైమ్ ఫంక్షన్స్ కవర్ చేద్దాం. సో రెస్ట్ ఆల్ విల్ బి కవర్డ్ ఆన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఇన్పుట్ సింగిల్ రో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇన్పుట్ కింద సింగిల్ రోని తీసుకొని అవుట్పుట్ కింద వన్ వాల్యూ త్రో చేస్తుంది. మల్టీ రో ఫంక్షన్స్ అంటే ఇన్పుట్ కింద మల్టిపుల్ రోస్ తీసుకొని వాటి మీద అగ్రిగేషన్ జరిగి మిన్, మ్యాక్స్, సమ్ అట్లాంటివి ఎలా అయితే వస్తాయి ఆన్సర్స్, సో అలా సింగిల్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో సింగిల్ రో ఫంక్షన్స్ కింద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, దిస్ ఫంక్షన్ విల్ ప్రాసెస్ మల్టిపుల్ రోస్ అట్ ఎ టైమ్ అండ్ రిటర్న్స్ వన్ వాల్యూ. సారీ, దిస్ ఫంక్షన్ విల్ టేక్ ఇన్పుట్ యాస్ ఎ నంబర్ అండ్ విల్ రిటర్న్ అవుట్పుట్ యాస్ ఎ నంబర్. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే ఇన్పుట్ కింద ఇంటీజర్ ఫార్మాట్ లో లైక్ నంబర్స్ ని తీసుకుంటది, అవుట్పుట్ కింద నంబర్స్ ని మాత్రమే త్రో చేస్తుంది. సో వాటిని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటాం. సో నార్మల్ గా వి హావ్ మల్టిపుల్, బట్ మనం రేర్ గా యూజ్ చేసే వాటి మీద ఫోకస్ చేస్తే స్క్వేర్ రూట్, SQRT అనేది కీ డిఫైన్డ్ వర్డ్, లైక్ సీక్వెల్ లో కీ డిఫైన్డ్. స్క్వేర్ అనేది మొత్తం ఓవరాల్ నేమ్ SQARE అనేది. సో ఈ వీటిని యూజ్ చేసి ఇన్పుట్ కింద ఏమి ఇస్తున్నాం మనం, ఇక్కడ నంబర్ ఇస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ మన ఇన్పుట్ నంబర్. సో రిటర్న్ స్క్వేర్ రూట్ ఆఫ్ గివెన్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, select square root of 25. సో 5 అనేది అవుట్పుట్. సో 25 కి స్క్వేర్ రూట్ అంటే 5. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఎలా అయినా ఇలా వర్క్ అవుతాయి అని చెప్తున్నాను. మీకు ఇన్పుట్ కింద నంబర్ తీసుకుంది, అవుట్పుట్ కింద నంబర్ ఇచ్చింది. సో అలానే స్క్వేర్ ఆఫ్ ఆపోజిట్, స్క్వేర్ ఆఫ్ 5 చేస్తే 25 వస్తుంది. సో ఇన్పుట్ కింద నంబర్ తీసుకుంది, అవుట్పుట్ కింద నంబర్ ఇచ్చింది. సో సైన్ ఏదైనా, ఈ సైన్ అనేది ఏంటంటే లైక్ పాజిటివ్ నెగటివ్స్ ని మీరు ఎలా డిఫైన్ చేస్తారో, ఏదైనా నెగటివ్ సైన్ చేయాలంటే దాని సైన్ ఇస్తాం. సో సైన్ అని ఇచ్చి దాన్ని నెగటివ్ అలా ఇస్తేనే కాదు, నార్మల్ గా లైక్ ఇఫ్ యు ఆర్ పాసింగ్ నెగటివ్ వాల్యూ ఇట్ విల్ థ్రోస్ నెగటివ్, పాజిటివ్ పాజిటివ్, 0 0. సో అలా. సో ఈ రౌండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్, లైక్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్ లో ఎవరైతే వర్క్ చేయబోతున్నారో, సో వాళ్ళకి రౌండ్ అనే దాని మీద పట్టుండాలి. సో రౌండ్ హ్యావ్ లైక్ 1 2 3 ఆర్గ్యుమెంట్స్. వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. లోపల రాసే మనం రూల్స్ ని ఆర్గ్యుమెంట్స్ అంటాం ఇండైరెక్ట్లీ. సో ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఏం పాస్ చేస్తాం, సో రౌండ్ ఆఫ్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఏం పాస్ చేస్తాం అంటే ఒక నంబర్ పాస్ చేస్తాం.
ఇన్పుట్ నంబర్ మనం ఏదైతే నంబర్ కి రౌండ్ ఆఫ్ చేయాలనుకుంటున్నామో ఆ నంబరే పాస్ చేస్తాం. అసలు రౌండ్ అంటే ఏంటి అంటే ఓవరాల్ స్ట్రింగ్ లో డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ కి నేను రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండ్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూయల్ తీసుకుంటే రియల్ టైమ్ లో పెట్రోల్ కాస్ట్ సంథింగ్ లైక్ 99.6 పైసా ఉందనుకోండి. సో 1 లీటర్. సో ఒకరికి ఇద్దరికి అన్నప్పుడు ఆ 6 పైసలు తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద ఫరక్ పడదు. కాకపోతే ఓవరాల్ రెవెన్యూ అన్నప్పుడు ఓవరాల్ 24 hours లో ఆ 20 ఎంతమంది వచ్చినా అంతమంది దగ్గర 6 పైసలు తీసుకోకపోతే దట్ విల్ బి ది డిఫరెన్స్ ఇన్ ది లైక్ లార్జ్ అమౌంట్ లో అది మారుతుంది కాబట్టి సో ఆ చేంజ్ రాకుండా సో వాళ్ళు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 1 రూపాయి ½ రూపాయి ఎక్కువ తీసుకుంటారు. సో ఇలా రౌండ్ ఆఫ్ చేయాలన్నప్పుడు ఈ తర్వాత డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ ని మనం ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి, వేటికి రౌండ్ ఆఫ్ చేయాలి అనే దగ్గర మనం కరెక్ట్ గా లేకపోతే ఇట్ విల్ బి వెరీ కాబట్టి సో వీటి మీద వర్క్ చేయడానికి రౌండ్ అనేది మన సీక్వెల్ లో డిజైన్ చేయబడింది. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తాం. సో ఏ వాల్యూకి అయితే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ గివెన్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తాం. సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఏమి ఇస్తాం అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కి రౌండ్ ఆఫ్ చేయాలి అనేది సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఇస్తాం. So that will be the second argument. So third argument is optional basic ga. So third optional lo emanna pass cheste by default ga it will be 0. ఇది 0 పొజిషన్ లో ఉంటుంది మీరు పాస్ చేసినా చేయకపోయినా. సో 0 కాకుండా అదర్ దాన్ 0 ఎనీ వ్యాలిడ్ 1 నంబర్ ఇచ్చినా ఇట్ విల్ ట్రంకేట్. సో అవి ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది మనం ఎగ్జాంపుల్స్ లో ఒకటి చూద్దాం. సో దిస్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు రౌండ్ a given number with respect to integer value or decimal based on. So for example decimal లో మీరు ఏమన్నా రౌండ్ ఆఫ్ చేయాలన్నా చేయొచ్చు, అలానే ఇంటీజర్ పొజిషన్ ని రౌండ్ ఆఫ్ చేయాలన్నా చేయొచ్చు. సో దట్ విల్ బి ది డిఫైన్డ్ హియర్. ఫైన్. సో ఎగ్జాంపుల్స్ ఒక్కటి చూస్తే సో నా యొక్క ఇన్పుట్ వాల్యూ ఏంటంటే 1234.5678 ఇదంతా నా ఇన్పుట్ వాల్యూ. సో దానికి నేను సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేసా ఫస్ట్ ఇక్కడ వరకు చూద్దాం. ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ తీసేసి సో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏం చేసా నేను 2 అని పాస్ చేసా. అంటే 2 దగ్గర రౌండ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. సో 57 కి రౌండ్ ఆఫ్ చేసింది. సో 1 2 3 4 57 కి రౌండ్ ఆఫ్ చేసింది. 57 కి రౌండ్ ఆఫ్ చేయడం ఏంటి, 2 డిజిట్స్ కావాలని అడిగాను కదా. సో 5 6 రావాలి కదా. 57 కి రౌండ్ ఆఫ్ ఎలా చేసింది అంటే ఇఫ్ ద వాల్యూ మీరు సెకండ్ ఆర్గ్యుమెంట్ లో 2 అని పాస్ చేశారు. సో ఈ 2 డిజిట్స్ కాకుండా దాని తర్వాత వాల్యూ గనక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితే అది నెక్స్ట్ నెంబర్ కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. 57 కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. లేదు ఇక్కడ నేను 2 పెడితే ఫర్ ఎగ్జాంపుల్ లేదా 4 పెట్టినా 5 6 చూపిస్తుంది. 5600 అంటే నేను పాస్ చేసే సెకండ్ ఆర్గ్యుమెంట్ తర్వాత డిజిట్ గనక ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 5 అయితే గనక ఈవెన్ 5 పెట్టినా 57 కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. 57 కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. 5 కాకుండా 4 లైక్ 1 2 3 4 లో ఏ ఒక వాల్యూ ఉన్నా సో అది ఆ వాల్యూనే చూపిస్తుంది 5 6 నే. అదర్ దాన్ దట్ ఏది పెట్టినా ఈవెన్ 9 పెట్టినా సరే 57. సో ఈ లాజిక్ మర్చిపోకండి. సో థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏం చేసింది అంటే ఇప్పుడు బై డిఫాల్ట్ గా 57 కి రౌండ్ ఆఫ్ చేసింది. ఎందుకంటే థర్డ్ డిజిట్ మన గ్రేటర్ దాన్ 5 ఉంది కాబట్టి. సో 57 కి రౌండ్ ఆఫ్ చేసింది. థర్డ్ ఆర్గ్యుమెంట్ బై డిఫాల్ట్ 0 యాక్ట్ చేసింది కాబట్టి లైక్ నార్మల్ గా 0 zeros మనకు చూపించాయి. సో ట్రంకేట్ చేసేయాలి అవి నాకు వద్దు అన్నప్పుడు మనం అది పాస్ చేస్తాం. సో అలానే ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ కనుక 0 కాకుండా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉన్నా ఈ వర్క్ అవ్వదు. లైక్ గ్రేటర్ దాన్ 5 లెస్ దాన్ 5 అనే లాజిక్ వర్క్ అవ్వదు. సో 5 6 కి రౌండ్ ఆఫ్ చేసేసింది. సో బేసిక్ గా ఇవి వాటికి ఎగ్జాంపుల్స్ యూ కెన్ ట్రై ఆన్ యువర్ ప్రాక్టీస్. లైక్ అది ఏ వాల్యూ ఇచ్చినా 0 ఇచ్చినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఇచ్చిన బై డిఫాల్ట్ గా 0 ఉంటుంది. 0 లేకపోతే 0 కింద యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు 9 పెడితే 57 రౌండ్ ఆఫ్ చేస్తుంది. సో ఇది డెసిమల్ మీద వర్క్ చేసే లాజిక్. అలానే న్యూమరేటర్ మీద వర్క్ చేయాలి, లైక్ నా ఇంటీజర్ పార్ట్ మీద వర్క్ చేయాలి అన్నప్పుడు మైనస్ పాస్ చేస్తాం అంతే. నెగిటివ్ సైన్ ఇస్తాం. లైక్ ఈ పాజిటివ్ ఇచ్చాం సెకండ్ ఆర్గ్యుమెంట్ లో, నెగిటివ్ ఇస్తే ఇటు చేయాల్సిన రౌండ్ ఆఫ్ కాస్త ఇటు చేస్తుంది.
సో 1200 చేసింది. సో ఎందుకు దీని తర్వాత వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7 పెట్టి 17, అదే నేను ఈ వాల్యూ గనక ఈ ఇంటీజర్ ఎలా ఆక్యుపై చేస్తుంది అంటే, మనం ఇలా రివర్స్ వెళ్ళాం కదా, ఇలా ఈ ఫస్ట్ నుంచి వెళ్తాం, లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. సో లెఫ్ట్ టు రైట్ ఈ 2 డిజిట్స్ తీసుకొని నెక్స్ట్ వాల్యూ కనుక 5 ఉంటే, లైక్ 7 4, ఇప్పుడు 13 చేస్తుంది. లైక్ ఇంటీజర్ పార్ట్ లో ఈ -2, లైక్ ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ లో -2 పాస్ చేస్తే ఈ డెసిమల్ ని రౌండ్ ఆఫ్ చేయడం మానేసి ఇంటీజర్ పార్ట్ లో రౌండ్ ఆఫ్ చేస్తుంది. సో క్యాలిక్యులేషన్ వైజ్ అది లెఫ్ట్ ఇలా బ్యాక్ నుంచి వెళ్ళదు కాబట్టి ఇలా థర్డ్ డిజిట్ తీసుకుంటది. ఫస్ట్ నుంచి 2, తర్వాత థర్డ్ డిజిట్ కనుక గ్రేటర్ దాన్ 5 ఆర్ ఈక్వల్ టు 5 ఉంటే నెక్స్ట్ నెంబర్ రౌండ్ ఆఫ్ చేసింది. సో ఇక్కడ 1 to 7 ఉంది అంటే గ్రేటర్ దాన్ 5 కాబట్టి, సో మనం 13కి రౌండ్ ఆఫ్ చేసింది. అదే. సో యూ క్యాన్ ప్లే రెస్ట్ ఆల్. సింగిల్ డిజిట్ ఇస్తే లెఫ్ట్ సైడ్ ఏమండి, సింగిల్ డిజిట్ ఇస్తే లెఫ్ట్ సైడ్ అది ఎలా ఫామ్ అవుతుంది? లైక్ 1.56 కానీ 0.56 కానీ అట్లా వస్తే ఎలా ఫామ్ చేస్తుంది? యాక్చువల్ గా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది నాకు ఇది. ఇప్పుడు 1 వాల్యూ ఇచ్చినప్పుడు మీరు రౌండ్ చేయరు కదా మైనస్ పెట్టి. జనరల్ గా యాక్చువల్ గా నాకు ఈ ఫస్ట్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది. రౌండ్ ఆఫ్ 1 2 3 4 5 6, లైక్ మీకు దగ్గర ఇన్ని వాల్యూస్ ఉన్నప్పుడే మీరు రౌండ్ ఆఫ్ అనే ఆప్షన్కి వెళ్తారు. ఫస్ట్ థింగ్ మీకు 1.23 లేదా 1.45 ఉన్నప్పుడు 1 మీద రౌండ్ ఆఫ్ అనేది దట్ వి వోంట్ అప్రోచ్ మనం వెళ్ళాం అసలు. ఎందుకంటే సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు అసలు మన రౌండ్ ఆఫ్ ఎలా చేస్తాం? సింగిల్ డిజిట్ మీద ఈ 2 3 4 లేకపోతే ఈ 1 మీదనే రౌండ్ ఆఫ్ చేయలేం కదా. సో మన దగ్గర ఇలాంటి వాల్యూ ఉన్నప్పుడు ఇలా లైక్ డెసిమల్ లో ఒక 4 5 6 నెంబర్స్, ఇంటీజర్ లో 4 5 6 నెంబర్స్ ఉన్నప్పుడు నాకు అలా వద్దు, నాకు ఏదో ఒక 2 డిజిట్స్ గా రౌండ్ ఆఫ్ చేయాలి అన్నప్పుడు మనం ఈ రౌండ్ ఆప్షన్ కి వెళ్తాం ఫస్ట్ థింగ్. సో దీంట్లో 1 2 3 4 5 6 7 8 అనే నంబర్ లో నాకు పాయింట్ ఉంది 4 తర్వాత డెసిమల్ అనేది. డెసిమల్స్ లో నాకు కావాలి అన్నప్పుడు, డెసిమల్ వాల్యూస్ లో నాకు పాయింట్ తర్వాత ఉన్న నంబర్స్ లో నాకు రౌండ్ ఆఫ్ జరగాలి అన్నప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఏదైతే నంబర్ పాస్ చేస్తారో ఆ నంబర్ యాక్ట్ చేస్తుంది. లైక్ డెసిమల్ లో పాజిటివ్ అయితే, ఇది పాజిటివ్ అయితే లైక్ +2 కాబట్టి ఏం లేకపోతే 2 అనేది రౌండ్ ఆఫ్ చేయాలి అంటే డెసిమల్ తర్వాత 2 డిజిట్లకి రౌండ్ ఆఫ్ చేయాలి, 2 డిజిట్లే కనిపించాలి, సో మిగిలినవి అవసరం లేదు అని దీనికి అర్థం. సో ఈ 2 చేసినప్పుడు ఈ 2 తర్వాత నంబర్ గనక అంటే లైక్ 5 6 తర్వాత ఉండే నంబర్ గనక ఈక్వల్ టు లేదా గ్రేటర్ దాన్ 5 అయితే, ఇప్పుడు 7 ఉంది కాబట్టి ఇది 5 6 కాస్త 5 7 కి రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. 5 6 ఉండాలి డెసిమల్ లో, 5 6 కాస్త 5 7 అయింది. 5 7 ఎలా అయింది? ఈ 5 6 తర్వాత ఉన్న నంబరు నేను 2 ఇచ్చాను కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ లో 2 డిజిట్స్ డెసిమల్ లో 2 డిజిట్స్ తర్వాత నంబర్ గనక ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 5 ఉంటే 5 7 కి రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. లేదా ఇది 4 పెట్టాను అంటే 5 6 ఉంటది, 5 6 చూపిస్తుంది. సో లెస్ దాన్ 5 అయితే, ఇది లెస్ దాన్ 5 కాబట్టి ఈ 4 అనేది, ఈవెన్ 5 పెట్టినా మనకి 5 7 కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంటే మీరు ఇచ్చే సెకండ్ ఆర్గ్యుమెంట్ తర్వాత డిజిట్, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు ఇస్తారు? ఎన్ని డిజిట్స్ కావాలో అని ఇస్తారు. సో ఎన్ని డిజిట్స్ కావాలి అని దాని తర్వాత నంబర్ గ్రేటర్ దాన్ 5 లెస్ దాన్ 5 ఉంటే అది మీకు నెక్స్ట్ నంబర్ రౌండ్ ఆఫ్ చేయడం లేదా చేయకపోవడం చేస్తుంది. సో ఇది పాజిటివ్ నంబర్ పాస్ చేసినప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్ లో. అదే నెగిటివ్ నంబర్ పాస్ చేసినప్పుడు ఇంటీజర్ లో పార్ట్ తీసుకుంటుంది. ఇంటీజర్ పార్ట్ లో ఏదైనా రౌండ్ ఆఫ్ చేయాలి అన్నప్పుడు, ఇంటీజర్ లో సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు మీరు అసలు రౌండ్ ఆఫ్ ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా. సో 1.25 ఉన్నప్పుడు 1 నేను రౌండ్ ఆఫ్ చేయాలంటే 1 ఎలా రౌండ్ ఆఫ్ చేస్తారు? అసలు ఆ వాల్యూని మీరు తగ్గిలేరు కదా. సో ఇలా మీకు మల్టిపుల్ డిజిట్స్ ఉన్నప్పుడు ఈ మల్టిపుల్ డిజిట్స్ లో నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు ఏదైనా 2 వాటి మీద కావాలి అన్నప్పుడు ఈ సీక్వెల్ లో మైనస్ పాస్ చేస్తే అది ఇంటీజర్ కి ఎఫెక్ట్ అవుతుంది అని డిజైన్ చేశారు. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ ఇంటీజర్ మీద జరుగుతుంది. ఎలా ఇక్కడ -2 అన్నాం కాబట్టి, సో ఈ రెండు తీసుకొని ఇది హైయెస్ట్ వాల్యూ అని తీసుకోదు,
ఫస్ట్ నుంచి తీసుకునేది, బ్యాక్ నుంచి రాకుండా ఫ్రంట్ నుంచి వస్తుంది ఇంటీజర్ పార్ట్ అన్నప్పుడు. సో ఈ రెండు తీసుకొని దీని తర్వాత వాల్యూ 7 ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ 5 కాబట్టి 1 3 కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. Yeah. So this you can try on your practice, like your practice చేస్తే అర్థం అవుతుంది, or else again you can watch your video. సో అలాగే సీలింగ్ ఫ్లోర్. సో సీలింగ్ అనేది ఏంటి అంటే the function will increment a given number to nearest integer based on any digit in decimal point is greater than 0. సో ఈ సీలింగ్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక రౌండ్ ఆఫ్ లెక్కనే, కాకపోతే డెసిమల్స్ లో 0 అదర్ దాన్ 0, ఇది ఒక 10 zeros ఉన్నా 1 2 3 ని అవుట్పుట్ త్రో చేస్తుంది. 10 zeros లో లాస్ట్ లో ఒక 1 ఉన్నా 1 2 4 అవుట్పుట్ త్రో చేస్తుంది. అంటే డెసిమల్ లో అదర్ దాన్ 0 ఒక్క వ్యాలిడ్ పాయింట్, ఒక వ్యాలిడ్ నంబర్ ఉన్నా సరే మీకు అది లైక్ రౌండ్ అనేది నెక్స్ట్ నంబర్ కి రౌండ్ అనేది చేసేస్తుంది. సో సీలింగ్ 1 2 3 పాయింట్, నేను డెసిమల్ లో అన్ని జీరోస్ పెట్టా, సో 1 2 3 చూపిస్తుంది అవుట్పుట్ లో ఫర్ పాజిటివ్ నంబర్స్. ఇది ఫ్లోర్ అనేది ఫర్ నెగిటివ్, జస్ట్ అదే చెప్తున్నా. లైక్ సీలింగ్ లో 1 2 3 లో ఒక వ్యాలిడ్ పాయింట్ పెట్టా, డెసిమల్స్ లో 0 0 0 లో ఒక వ్యాలిడ్ 1 నంబర్ ఉంది, అది ఎక్కడన్నా ఏ పొజిషన్ లో ఉండొచ్చు, 1 2 4 కి రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. దీన్ని దాటింది అని ఒక డిజిట్ వచ్చినా నెక్స్ట్ నెంబర్ కి రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. సో ఈవెన్ అది నేను 999 కూడా పెట్టచ్చు, 999 పెట్టినా అలానే వర్క్ అవుతుంది. సో ఫ్లోర్ అనేది ఏంటంటే టు డిగ్రీస్ నియరెస్ట్ ఇంటీజర్, లైక్ నెగిటివ్, దానికి నెగిటివ్ అన్నమాట. థంబ్ రూల్ ఒకటి ఉంది. థంబ్ రూల్ ఏంటంటే లైక్ సీలింగ్ నెక్స్ట్ నెంబర్ కి లైక్ టాప్, సీలింగ్ అనేది మనం హౌస్ లో తీసుకున్న సీలింగ్ అంటే టాప్, ఫ్లోర్ అంటే బాటమ్ కాబట్టి సో ఇంక్రీజ్ డిక్రీజ్ దట్ వి క్యాన్ సీ. లైక్ ఈ -123 కాస్త 124 ఎలా రౌండ్ ఆఫ్ చేసేసింది అంటే నెగిటివ్ నెంబర్ పాస్ చేసాము. సో 123 తర్వాత వ్యాలిడ్ రీజన్ ఉంది, లైక్ 4 5 6 అనేది వ్యాలిడ్, -124 -124 ఎగ్జాక్ట్ గా అదే చూపించింది నెగిటివ్ సైన్. సో ఇది 123 కాస్త తర్వాత దీనిలో ఒక వ్యాలిడ్ వాల్యూ ఉంది కాబట్టి 124 చేసేసింది. సో నెగిటివ్ లైక్ నెగిటివ్ సినారియోస్ ని యాక్సెప్ట్ చేస్తే ఇది ఓన్లీ పాజిటివ్ నంబర్స్ ని. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ చేసుకోండి, పేపర్ పెన్ పెట్టుకోండి. ఈ రోజు ఇచ్చే సినారియోస్ రియల్ టైం కి దగ్గరగా ఉంటాయి. సో రియల్ టైమ్ లో సినారియోస్ ఎలా అయితే మీకు అడుగుతారో అలా ఉంటాయి సినారియోస్. సో ఆ సినారియోస్ ని క్రాక్ చేయగలగాలి. ఆ సినారియోస్ మీద స్పెషల్లీ మీరు ఎంతమంది పోస్ట్ చేస్తున్నారో గ్రూప్ లో చూసి దీని మీద సినారియోస్ మీద కావాలంటే రేపు నేను స్పెషల్ క్లాస్ తీసుకుంటా ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ Day 4 క్లాస్. సో Day 3 క్లాస్ మీద నేను సినారియోస్ మీద ఒక రోజు కూర్చుందాం ఫిక్స్ అయ్యా. సో దిస్ విల్ బి ది వెరీ వెరీ ట్రిక్కీ అండ్ వెరీ వెరీ అప్లికేషన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ లో. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి ఏంటి, సో వాటిని తెలుసుకొని వాటిలో దిగుతాం. సో పెన్ పేపర్ పెట్టుకోండి, మోర్ యూసేజ్ ఇది. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే దిస్ ఫంక్షన్స్ పర్ఫార్మ్స్ an ఆపరేషన్ ఆన్ ఎ స్ట్రింగ్ ఇన్పుట్ వాల్యూ అండ్ రిటర్న్స్ a string or a numerical value. అంటే ఈ ఫంక్షన్ లైక్ ఇన్పుట్ స్ట్రింగ్, ఇన్పుట్ కిందకి ఒక టెక్స్ట్ ఫంక్షన్, స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ టెక్స్ట్. ఫస్ట్ ఏదైనా టెక్స్ట్ వాల్యూని స్ట్రింగ్ అంటాం సీక్వెల్ లో. సో ఒక టెక్స్ట్ వాల్యూని స్ట్రింగ్ ని ఇన్పుట్ గా తీసుకొని అవుట్పుట్ కిందకి ఒక స్ట్రింగ్ నే ఇవ్వచ్చు, లైక్ ఒక టెక్స్ట్ వాల్యూనే ఇవ్వచ్చు, లేదా న్యూమరికల్ నే ఇవ్వచ్చు. అది బేస్డ్ అపాన్ ఫంక్షన్స్ దట్ వి క్యాన్ రైట్. సో ఇన్పుట్ కిందకి మనం ఒక టెక్స్ట్ పాస్ చేస్తే అవుట్పుట్ కిందకి టెక్స్టే రావచ్చు లేదా న్యూమరికల్ రావచ్చు, అదే ఫంక్షన్ రాస్తే ఆ ఫంక్షన్ కోడ్ వైజ్. సో ఇది స్ట్రింగ్ ఫంక్షన్స్. సో దీంట్లో ASCII అనేది ఏంటి అంటే ASCII ఆఫ్ స్ట్రింగ్. సో ఇన్పుట్ కిందకి స్ట్రింగ్ తీసుకుంటుంది ఇది స్ట్రింగ్. సో ASCII ఆఫ్ స్ట్రింగ్ అనేది ఏంటంటే సీక్వెల్ డిజైన్ చేసిన వాళ్ళు బ్యాక్ అండ్ కోడ్ అనేది రాస్తారు. అది ఏ అప్లికేషన్ కైనా బ్యాక్ అండ్ కోడ్ అనేది మెషిన్ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు దాన్ని వాళ్ళు ఇది ఫలానా రాస్తే ఇది ఎలా యాక్సెప్ట్ చేయాలి. సో బ్యాక్ ఎండ్ లో కోడ్ రన్ అయింది, దీంట్లో కోడ్ రన్ అయితేనే మీరు రాసిన ఏ అనే వాల్యూకి కోడ్ జనరేట్ అయ్యి ఏ అనే అవుట్పుట్ వస్తుంది, పి అనే వాల్యూకి సపరేట్ కోడ్. సో ఇలా బ్యాక్ అండ్ కోడ్ తెలుసుకోవాలి అంటే ఈ ASCII అనేది యూజ్ చేస్తాం. రిటర్న్స్ ASCII కోడ్
ఆఫ్ ద గివెన్ క్యారెక్టర్. ఈ సీక్వెల్ డెవలప్ చేసినప్పుడు ఏదన్నా ఇన్పుట్ మనం ఇస్తున్నప్పుడు దానికి బ్యాక్ అండ్ కోడ్ ఏం రన్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం మనం ASCII అనేది యూజ్ చేస్తాం అనమాట. సో బేసిక్ గా ఈ యూసేజ్ అనేది తక్కువ ఉంటది. కాకపోతే కొన్ని సినారియోస్ లో ఎలా ఉంటదంటే మీరు సింటాక్స్ ఎర్రర్స్ రాకుండా @ పొజిషన్స్ కానీ లేదా ఏదైనా ఒక క్యారెక్టర్ ని కానీ మీరు ప్లేస్ చేయలేరు. అక్కడ ప్లేస్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అలాంటి చోట మనం ASCII ఇచ్చేస్తాం. సో సెలెక్ట్ ASCII. సో ఇది యూజ్ చేసి కీబోర్డ్ లో ఉన్న ఏ ఫంక్షన్ ని మీరు యూజ్ చేసిన, కీబోర్డ్ లో ఉన్న ఏ లైక్ కీస్ ని మీరు ప్రెస్ చేసినా దాని యొక్క బ్యాక్ అండ్ కోడ్ తెలుస్తుంది. సో సెలెక్ట్ ASCII ఆఫ్ ఏ అంటే 65. సో ఆ 65 తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టేస్తాం. సో ASCII 65 అన్నప్పుడు CHAR 65 చేస్తే మనకి ఏ వస్తుంది కాబట్టి CHAR 65 అక్కడ పెట్టేస్తాం. సో అలాగా ASCII @p యొక్క బ్యాక్ అండ్ కోడ్ ఏంటి, ఎనీ వర్డ్, ఎనీ ఆల్ఫాబెట్, ఎనీ టెక్స్ట్ ఫంక్షన్, ఎనీథింగ్. సో 80 దీనికి. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ASCII ఆఫ్ @ నాకు @ పొజిషన్ కావాలి, @ పొజిషన్ యొక్క ASCII కోడ్ తెలుసుకోవాలనుకుంటా. సో మైట్ బి 64 or something like this. 64. యా. సో అట్లా ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ నేను కొన్ని సింటాక్స్ లో రాయలేను కాబట్టి సో అక్కడ నేను ఇది పెట్టేస్తా. ఈ CHAR ఆఫ్ 64 పెడితే @ అనేది అవుట్పుట్ వచ్చేస్తుంది. సో CHAR అంటే అంతే, ఈ ASCII యొక్క రెసిప్ లైక్ ఆపోజిట్. సో ఇక్కడ మనం ఇన్పుట్ కింద స్ట్రింగ్ ఇచ్చాం, సో లైక్ టెక్స్ట్ ఫంక్షన్ ఇచ్చాం. సో జస్ట్ అదే క్యారెక్టర్ ఆ CHAR ఆఫ్ 65 అనే నంబర్ ఇస్తే మనకు అవుట్పుట్ అనేది అట్లా ఫ్లో చేస్తుంది. ఓకే. సో ఈ CHAR ఆఫ్ 65 అంటే అవుట్పుట్ ఏంటి, ఏ. ఎందుకు ఏ, మన ASCII ఏ వాల్యూ 65 వచ్చింది కాబట్టి 65 వచ్చింది. ఈ కోడ్ ని నేను CHAR ఆఫ్ 65 లో పెట్టా, లైక్ CHAR ఆఫ్ లో పాస్ చేశాను. సో అప్పుడు దాని వాల్యూ ఏ. సో ఈ CHAR ఆఫ్ 65 అనేది నేను అక్కడ వర్క్ చేయని చోట పెడతాను. సో లెంత్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఏంటి అంటే ఏదన్నా మీరు రిటర్న్స్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఎన్ని క్యారెక్టర్స్ కలిపితే ఆ వర్డ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ తీసుకుంటే 1 2 3 4. సో 4 క్యారెక్టర్స్ కలిపితే ఆ టెక్స్ట్ అనే వర్డ్ ఫామ్ అయింది. సో దాని యొక్క లెంత్ 4. సో ఏదన్నా మీరు నంబర్ రూపంలో లైక్ క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ కలిపి చూడాలి అన్నప్పుడు, లెంత్ తెలుసుకోవాలి అన్నప్పుడు మీరు ఈ ఆప్షన్ వెళ్తారు. సో దీని రియల్ టైం ఎగ్జాంపుల్ ఎట్లా పడుతుంది అంటే సెలెక్ట్ ఈ నేమ్, లెంత్ ఆఫ్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో వాళ్ళ ఈ నేమ్స్ వాళ్ళ యొక్క లెంత్లు, స్మిత్ 5, అలెన్ 5, వార్డ్ 4, జోన్స్ 5, మార్టిన్ 5, 6. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళ లెంత్ కావాలి అన్నప్పుడు లెంత్ ఆఫ్ ఈ నేమ్, దీనికి కాలమ్ అని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు లెంత్ అని. సో దాన్ని వేరే కండిషన్ లో లెంత్ ఆఫ్ ఈ నేమ్ గ్రేటర్ దాన్ 5. సో 5 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి, ఓన్లీ 6 ఉన్న వాళ్ళు కావాలి నాకు, లైక్ 5 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి అన్నప్పుడు వేర్ లెంత్ ఆఫ్ ఈ నేమ్ గ్రేటర్ దాన్ 5 అనేది మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో రియల్ టైమ్ లో లైక్ లెంత్ ఏమైనా కావాలి అన్నప్పుడు ఆ లెంత్ కాలమ్ నేమ్, సో అది గ్రేటర్ దాన్ ఎంత కావాలి అన్న. సో ఇలానే ఉంటదని కాదు, నార్మల్ చెప్తున్నాం బేసిక్. సో లోయర్ స్ట్రింగ్ అప్పర్ స్ట్రింగ్. లోయర్ స్ట్రింగ్ అప్పర్ స్ట్రింగ్ అనేది ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ ది క్యారెక్టర్ టు లోయర్ కేసు. అప్పర్ స్ట్రింగ్ అనేది కన్వర్ట్స్ ది క్యారెక్టర్ ఇంటూ అప్పర్ కేసు. సో ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే మనకి డేటా డర్టీ డేటా రావచ్చు రియల్ టైం. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కృష్ణ స్కిల్స్ తీసుకోండి. నా కృష్ణ స్కిల్స్ ఒక అప్లికేషన్ ఫిల్ చేయమని ఒక లింక్ పంపిస్తే వాళ్ళు దాంట్లో ఎలా ఫిల్ చేస్తారు, లైక్ వి అనేది క్యాపిటల్, ఈ అనేది స్మాల్, మళ్ళీ ఎన్ క్యాపిటల్, కే క్యాపిటల్, ఏ స్మాల్, ఇలా చేస్తారు. సో డర్టీ డేటా లైక్ చూడడానికి అంత ఎఫెక్టివ్ గా లేదు. లైక్ ఏదైనా ఉంటే స్మాల్ అన్నా ఉండాలి లేదా ఉంటే క్యాపిటల్ అన్నా ఉండాలి. సో ఇలా చేసిన డేటా నాకు వచ్చింది. సో ఇది నా ఇన్పుట్ ఇప్పుడు. సో నాకు ఇట్లా వచ్చింది, నాకు ఇది అంత ఎఫెక్టివ్ గా కనిపించట్లా. సో ఇలా ఎఫెక్టివ్ గా కనిపించలేదు కాబట్టి నేను ఏం చేస్తా, అంతా లోయర్ కావాలి అనే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నేను దీన్ని లోయర్ పెట్టేస్తాను. లోయర్ ఆఫ్ నా ఇన్పుట్ స్ట్రింగ్ పాస్ చేసేస్తాను. నా ఇన్పుట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కాలమ్ నేమ్ రావచ్చు, లేదా మీకు హార్డ్ కోడ్, ఇక్కడ నేనంటే ఎగ్జాంపుల్ కోసం హార్డ్ కోడ్ చేస్తున్నా, మీకు నార్మల్ గా కాలమ్స్ నేమ్ రావచ్చు ఏమన్నా. సో అన్ని లోయర్ గా మారిపోయాయి, అన్ని లోయర్ గా వచ్చాయి. సో అదే అప్పర్ పెడితే అన్ని అప్పర్ గా వస్తాయి. సో ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే డేటా డర్టీ డేటాని మీరు క్లీనింగ్ ఏమైనా చెయ్యాలి అన్నప్పుడు అన్ని క్యాపిటల్ లో వచ్చాయి. అలా
అంత ఎఫెక్టివ్ గా లేని దాన్ని కొంచెం ఎఫెక్టివ్ గా మీరు డేటా పెట్టాలి అనే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు అది లోయర్ కేస్ అయితే లోయర్ కేస్, అప్పర్ కేస్ అయితే అప్పర్ కేస్. లెఫ్ట్ ఫంక్షన్ వెరీ ఇంపార్టెంట్. లెఫ్ట్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ ది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో మీరు ఏదైనా స్ట్రింగ్ పాస్ చేసినప్పుడు, అది కాలమ్ నేమ్ కానీ లేదా ఏదైనా ఇన్పుట్ స్ట్రింగ్ పాస్ చేసినప్పుడు, హార్డ్ కోడ్ పార్ట్ కానీ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మీకు ఎక్స్ట్రాక్ట్ అయ్యి కొన్ని క్యారెక్టర్స్ రావాలి అన్నప్పుడు ఈ లెఫ్ట్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తారు. నా ఎగ్జాంపుల్లో నా హార్డ్ కోడ్ పార్ట్ ఏంటంటే కంప్యూటర్. నేను కంప్యూటర్ అనే వర్డ్ తీసుకున్నాను. సో దీనికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి లెఫ్ట్ కి. బాగా గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ ఫంక్షన్ కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో టెక్స్ట్ వాల్యూ మాత్రమే ఇవ్వాలి, టెక్స్ట్ మాత్రమే ఇవ్వాలి. సెకండ్ ఆర్గ్యుమెంట్ లో నంబర్ మాత్రమే ప్లేస్ అవుతుంది. సో నంబర్ మాత్రమే ప్లేస్ అవుతున్నప్పుడు అది ఏ అవుట్పుట్ లో వచ్చే నంబర్ అయినా మనం అవుట్పుట్ కోడ్ అక్కడ రాసేయచ్చు. సో ఐ విల్ షో యూ. బేసిక్ గా సెలెక్ట్ లెఫ్ట్ ఆఫ్ కంప్యూటర్ 3. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ లో 3 ఇచ్చాం. ఈ 3 అనేది ఏం వర్క్ చేస్తుంది అంటే ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అనేది అవుట్పుట్ లో తీసుకొస్తుంది. నాకు 3 క్యారెక్టర్స్ కావాలి. సో COM కావాలి కాబట్టి 3 క్యారెక్టర్స్ అది. సో సెలెక్ట్ లెఫ్ట్ ఆఫ్ కంప్యూటర్ అనేది నా ఇన్పుట్ స్ట్రింగ్. ఇన్పుట్ లోంచి నాకు 3 క్యారెక్టర్స్ కావాలి లెఫ్ట్ సైడ్ నుంచి. సో COM అవుట్పుట్. సేమ్ అదే రైట్. రైట్ సైడ్ నుంచి ఎన్ని కావాలి? సెలెక్ట్ రైట్ ఆఫ్ కంప్యూటర్ 3. నాకు లాస్ట్ లో TER వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ కావాలన్నప్పుడు లెఫ్ట్ స్ట్రింగ్ రాస్తాం, ఇన్పుట్ స్ట్రింగ్ ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అది. సో అక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది సెకండ్ ఆర్గ్యుమెంట్. సేమ్ రైట్ సైడ్ అన్నప్పుడు ఇన్పుట్ స్ట్రింగ్. సో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఎక్స్ట్రాక్ట్. సో లెఫ్ట్ రైట్ ఇది. సో సబ్ స్ట్రింగ్ అన్నప్పుడు సరే లెఫ్ట్ అయింది, రైట్ అయింది, నాకు మధ్యలో కావాలి. UT కానీ PUT కానీ నాకు మధ్యలో పార్ట్ కావాలి అన్నప్పుడు మనం సబ్ స్ట్రింగ్ యూస్ చేస్తాం. లైక్ నేమ్ ఇట్ సెల్ఫ్ హాస్ డిఫైన్డ్. లైక్ ఏదైనా మిడిల్ పోర్షన్ కావాలి అన్నప్పుడు ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ రిక్వైర్డ్ స్ట్రింగ్ ఫ్రమ్ ది గివెన్ స్ట్రింగ్ బేస్డ్ ఆన్ స్టార్ట్ పొజిషన్ అండ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మిడిల్ పొజిషన్ మనకు కావాలి అన్నప్పుడు సబ్ స్ట్రింగ్ వెళ్తాం. సో ఇట్ ఎక్స్ట్రాక్ట్ రిక్వైర్డ్ స్ట్రింగ్. సో మనకు కావాల్సిన స్ట్రింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిద్ది. సో దీని ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తాం. సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఏమిస్తాం? స్టార్టింగ్ పొజిషన్ ఇస్తాం. సో ఏ స్టార్టింగ్ పొజిషన్ మధ్యలో పార్ట్ కావాలి కాబట్టి 1 2 3 4 నాకు PUT అనే అవుట్పుట్ కావాలి. PUT అనేది నాకు కావాలి. సో ఈ P యొక్క స్టార్టింగ్ పొజిషన్ వాల్యూ ఎంత? 1 2 3 4. ఫోర్త్ పొజిషన్ లో P ఉంది. సో అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్ లో పాస్ చేస్తాం. థర్డ్ ఆర్గ్యుమెంట్ లో ఆ P దగ్గర నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? 3 క్యారెక్టర్స్ కావాలి. సో అది థర్డ్ ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇన్పుట్ స్ట్రింగ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ స్టార్టింగ్ పొజిషన్, థర్డ్ ఆర్గ్యుమెంట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. అక్కడ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. సెలెక్ట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్, ఇది నా ఇన్పుట్ స్ట్రింగ్. ఇన్పుట్ స్ట్రింగ్ లో ఫోర్త్ క్యారెక్టర్ నుంచి నాకు 3 క్యారెక్టర్స్ కావాలి. ఫోర్త్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి 3 క్యారెక్టర్స్ కావాలి. సో PUT అవుట్పుట్. సో లెఫ్ట్ ట్రిమ్ సేమ్ ఇంతకు ముందు మనం క్లీనింగ్ చెప్పుకున్నాం కదా, అప్పర్ కేసు లోయర్ కేసు. సో అలాగా ఈ లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్ అనేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటా, లైక్ అది డర్టీ డేటా వచ్చినప్పుడు దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ కే ఇవన్నీ యూజ్ చేస్తాం మనం. సో నా అప్లికేషన్ లో ఫిల్ చేయమన్నప్పుడు చాలా మంది స్పేసెస్ ఇచ్చేసి ఇలా ఫిల్ చేశారు. సో నా రిజల్ట్ నాకు ఎట్లా వస్తుంది? నా ఎగ్జిక్యూషన్ లో కదా ఈ స్పేస్ అంతా వేస్ట్ అయిపోయింది. సో ఈ స్పేస్ అనేది ఒక బైట్ కాబట్టి ఇదంతా వేస్ట్ అయింది. సో దీన్ని నేను ఇగ్నోర్ చేయాలి. సో ఇలా దీన్ని రిమూవ్ చేసేయాలి అన్నప్పుడు ఎల్ ట్రిమ్. లెఫ్ట్ ట్రిమ్, ఎల్ ట్రిమ్ అంటే ఎల్ ట్రిమ్ ఆఫ్ నా ఇన్పుట్ అది కాలమ్ నేమ్ కానీ ఏదైనా కానీ హార్డ్ కోడ్ పార్ట్ అయినా. సో ఇక్కడ నాకు స్పేస్ ఉంది ఇప్పుడు నా అవుట్పుట్ లో, ఇప్పుడు నాకు స్పేస్ లేదు. సో అలాగే రైట్ సైడ్ ఏదన్నా చేయాలి అన్నప్పుడు, సో దానికి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉండదు కాబట్టి, ఈవెన్ అది ఇచ్చిన రాదు కాబట్టి మనకి సేమ్ అలా రైట్ ట్రిమ్ అనేది రైట్ సైడ్ ఏదైనా చేయాలి అన్నప్పుడు ఆర్ ట్రిమ్. ఇది చేసినా మనకు చూపింది ఎందుకంటే మనకి సెల్ లో స్పేస్ ఉంటుంది కాబట్టి. సో ఎల్ ట్రిమ్ రైట్ ట్రిమ్ అనేది స్పేసెస్ ని ఇగ్నోర్ చేయడానికి.
టు రిమూవ్ ది బ్లాంక్ స్పేసెస్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్ట్రింగ్, రిమూవ్ ది బ్లాంక్ స్పేసెస్ ఫ్రమ్ ది రైట్ సైడ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో వాటికి ఇది యూజ్ చేస్తాం. రెప్లికేట్ అనేది ఏంటంటే దీనికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఏదన్నా ఒక స్ట్రింగ్ పాస్ చేసిన ఇన్పుట్ ని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ని అదే సెల్ లో రిపీట్ అవ్వాలి, లైక్ ఈ ఒక్క రికార్డ్ లోనే రావాలి అన్నప్పుడు ఈ రెప్లికేట్ అనే ఆప్షన్ కి వెళ్తాం. సో ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో, సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, డిస్ప్లేస్ అ గివెన్ స్ట్రింగ్ ఫర్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్, రెప్లికేట్ అనేది. సో సెలెక్ట్, నా ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటి, సెలెక్ట్ రెప్లికేట్ ఆఫ్ నా ఇన్పుట్ స్ట్రింగ్ కామ్, ఫర్ ఎగ్జాంపుల్ కామ్ హార్డ్ కోడ్ ఇచ్చి కింద ఉంది. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో నేను నా యొక్క ఇన్పుట్ స్ట్రింగ్ ని ఇచ్చా కామ్ ని, అది ఎన్నిసార్లు రిపీట్ కావాలనేది సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి కాబట్టి నేను సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చా. సో కామ్ నాకు 2 సార్లు రిపీట్ అయింది. ఇన్ కేస్ నేను 5 టైమ్స్ ఇచ్చా, ఇక్కడ 5 సార్లు రిపీట్ అవుతుంది. సో ఇవన్నీ రేర్ కేసెస్ లో యూజ్ చేస్తారు, బట్ టు గెట్ గ్లాన్స్. రివర్స్ స్ట్రింగ్ అనేది ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన ఇన్పుట్ ని రివర్స్ చేస్తుంది. సో ఇట్ విల్ రివర్స్ ది గివెన్ స్ట్రింగ్. సెలెక్ట్ రివర్స్ ఆఫ్ COMM అని అయితే MMOC దాన్ని రివర్స్ చేసింది, ఇచ్చిన పాస్ చేసిన ఇన్పుట్ ని రివర్స్ చేసింది రివర్స్ స్ట్రింగ్ అనేది. సో రీప్లేస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో రీప్లేస్ అనేది ఏం చేస్తుంది అన్నప్పుడు ఈవెన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అడుగుతారు, రీప్లేస్ అన్నప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఎలా చేయాలి, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది. సో రీప్లేస్ కి మనకి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3. సో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఫంక్షన్ లో ఏది టెక్స్ట్ వాల్యూస్, ఎక్కడ ఏ ఆర్గ్యుమెంట్ టెక్స్ట్ వాల్యూస్ వస్తున్నాయి, ఏ ఆర్గ్యుమెంట్ లో నంబర్స్ వస్తున్నాయి, సో వాటిని మీరు రాయగలగాలి, కోడ్ అప్లికేషన్ వల్ల చేయగలగాలి. సో రీప్లేస్ ఆఫ్ స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3. సో ఇక్కడ 3 నాకు టెక్స్ట్ వాల్యూస్ వస్తున్నాయి. సో నేను ఆల్ఫాబెట్స్ ఇవ్వాలి. సో ఇదేం చేస్తుందంటే, సో స్ట్రింగ్ 1, ఫస్ట్ స్ట్రింగ్ 1 ఏం చేస్తుందంటే గివెన్ స్ట్రింగ్, ఇన్పుట్ స్ట్రింగ్, నాకు కావాల్సిన హార్డ్ కోడ్ వర్డ్ కానీ కాలమ్ నేమ్ కానీ ఏదైనా గివెన్ స్ట్రింగ్. సో సెకండ్ సెర్చ్ స్ట్రింగ్, సో వాటిలో ఏది రీప్లేస్ చేయాలి, సో నాకు UT రీప్లేస్ చేయాలి. సో థర్డ్ స్ట్రింగ్ దేంతో రీప్లేస్ చేయాలి, రీప్లేస్ స్ట్రింగ్ IR తో రీప్లేస్ చేయాలి. సో ఫస్ట్ ఇన్పుట్ స్ట్రింగ్, సెకండ్ సెర్చ్ స్ట్రింగ్, వీటిల్లో ఏది చేస్తున్నారు, ఏ సెర్చ్ చేస్తున్నారు, UT ని సెర్చ్ చేస్తున్నారు. సో UT ని సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఇస్తాను. థర్డ్ ఆర్గ్యుమెంట్ లో ఆ UT ప్లేస్ లో IR రావాలి అనే థర్డ్ ఆర్గ్యుమెంట్ ప్లేస్ చేస్తుంది. ఇవన్నీ హార్డ్ కోడెడ్ పార్ట్ కాబట్టి సింగిల్ కోట్స్ మధ్యలో ఇచ్చాం. సో కంప్యూటర్ నేను పాస్ చేస్తే ఇన్పుట్ స్ట్రింగ్, UT ని సెర్చ్ చేసి IR ని రీప్లేస్ చేసి నాకు కంపైలర్ అని ఇచ్చింది. సో బేసిక్ ఇక్కడ జరిగే లాజిక్ ఏంటంటే, ఇట్ విల్ సెర్చ్ ఫర్ దిస్ స్ట్రింగ్ 2, ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చిన స్ట్రింగ్ లోంచి ఫస్ట్ ఈ సెర్చ్ చేస్తుంది, UT ని సెర్చ్ చేస్తుంది, స్ట్రింగ్ 2 ని సెర్చ్ చేసి ఇట్ విల్ సెర్చ్ ఫర్ స్ట్రింగ్ 2 ఇన్ స్ట్రింగ్ 1 అండ్ రీప్లేస్ విత్ ది స్ట్రింగ్ 3. సో ఆ పొజిషన్ సెర్చ్ చేసిన తర్వాత థర్డ్ ఆర్గ్యుమెంట్ తో దాన్ని రీప్లేస్ చేస్తుంది స్ట్రింగ్ 3 తో at all occurrence of string 2 in string 1. సో స్టఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. స్టఫ్ అనేది ఎలా అంటే, లైక్ దీనికి 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. స్టఫ్ అనేది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ద కాంబినేషన్ ఆఫ్ బోత్ సబ్ స్ట్రింగ్ అండ్ రీప్లేస్ ఇస్ కాల్డ్ స్టఫ్ అని చెప్పొచ్చు. కాంబినేషన్ ఆఫ్ బోత్ సబ్ స్ట్రింగ్ అండ్ రీప్లేస్, సబ్ స్ట్రింగ్ ని రీప్లేస్ ని జాయిన్ చేస్తే మనం స్టఫ్ అని చెప్పొచ్చు. ఎలా అంటే, సేమ్ మనం ఇంతకుముందు సబ్ స్ట్రింగ్ లో ఏం చెప్పుకున్నాం, ఇన్పుట్ స్ట్రింగ్ స్టార్టింగ్ పొజిషన్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, వీటి యొక్క ఆర్గ్యుమెంట్స్ 3. సేమ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ స్టఫ్ లో ఫస్ట్ 3. ఇన్పుట్ స్ట్రింగ్ స్టార్టింగ్ పొజిషన్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ లాస్ట్ ది రీప్లేస్ అని ఎందుకు చెప్పామంటే, దేంతో రీప్లేస్ చేస్తామో మనం లాస్ట్ స్ట్రింగ్ ఏదైతే ఇస్తామో అలా ఇక్కడ ఆ రీప్లేస్ స్ట్రింగ్ ఇస్తాం, దేంతో రీప్లేస్ చేయాలనేది. సో సేమ్ మనం ఒకే థింగ్ ని మల్టిపుల్ వేస్ లో అచీవ్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ బేస్ ఏది ఫాస్ట్ అవుతుందా అనేది చూసి దానికి వెళ్తాం కాబట్టి బెస్ట్ అప్రోచ్. సేమ్ ఇక్కడ ఏం జరిగిందంటే, రీప్లేస్ యూస్ చేసి చేయొచ్చు, స్టఫ్ యూస్ చేసి చేయొచ్చు మనం దేన్నైనా. సో స్టఫ్ ఆఫ్ కంప్యూటర్ లో సబ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి ఇక్కడ. కాకపోతే సబ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏంటి అంటే, 5th పొజిషన్ నుంచి 2 క్యారెక్టర్స్ కావాలి. సో ఫస్ట్ 5th పొజిషన్ ఏంటి, 1 2 3 4 5. 5th పొజిషన్ U నుంచి 2 క్యారెక్టర్స్ కావాలి.
సో 2 క్యారెక్టర్స్. సో యూటీ రీప్లేస్ అయిపోయి ఇక్కడ వరకు నాకు ఓకే. యూటీ ప్లేస్ లో ఐఎల్ వచ్చి పడుతుంది, కంపైలర్ వస్తుంది. సో బేసిక్ గా మన రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ లో కొన్ని చోట్ల నంబర్స్ కాకుండా ఓన్లీ టెక్స్ట్ లే పాస్ చేయాలి, లేకపోతే సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి అన్నప్పుడు మనం చచ్చినట్టు మనం సబ్స్ట్రింగ్ వెళ్తాం, లైక్ సారీ మనం రీప్లేస్ కి వెళ్తాం, ఏదైనా రీప్లేస్ చేయాలి టెక్స్ట్ వాల్యూస్ ఎత్తునే అన్నప్పుడు. సో లేదు నాకు సెకండ్ పొజిషన్ లో నంబరే ఇవ్వాలి అన్నప్పుడు మనం ఈ స్టఫ్ కి వెళ్తాం, రీప్లేస్ చేయాలి అన్నప్పుడు. సో ఇట్లా ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ వైజ్ కూడా మనం సింటాక్స్ ఎర్రర్స్ రాకుండా చూసుకోవాలి కాబట్టి సో ఇలా ఉంటాయి. సో ఈ క్యార్ ఇండెక్స్ చెప్పి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా. సో మీకు ఈ రోజు ఇచ్చే రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పడం వల్ల దాని ఒక గ్లాన్స్ వస్తుంది. సో క్యార్ ఇండెక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డే టు డే ఇప్పుడు మీరు ఇచ్చే రియల్ టైమ్ లో ప్రతిదీ మీరు క్యార్ ఇండెక్స్ యూజ్ చేసే చేయాలి. సో క్యార్ ఇండెక్స్ అనేది ఏంటంటే నేమ్ ఇట్ సెల్ఫ్ హావ్ డిఫైన్డ్ క్యారెక్టర్ యొక్క పొజిషన్, ఇండెక్స్ ఇన్ ది సెన్స్ దాని యొక్క పొజిషన్. సో క్యార్ ఇండెక్స్ it will search for the string 1 and string 2 returns the position of string 1. If exists, else returns 0. By default, it will search for the first character. It will support the character in string order specific position. So asal char index anedi enti ante char index ki 3 arguments untayi. Third argument optional, third argument usage kuda chepta. So third argument kaakunda first argument enti ante input string. Ippudu daaka manam prati first argument lo input string ichcham. Sorry, char index lo search string ఇవ్వాలి. For example, select char index of, ఇప్పుడు దాకా ప్రతిదీ మనం కంప్యూటర్ ఇన్పుట్ స్ట్రింగ్ లో ఎక్కడ చూసినా మనం ఇన్పుట్ స్ట్రింగ్ లో ఫస్ట్ ఇచ్చాం, రీప్లేస్ లో కానీ స్టఫ్ లో కానీ ఎక్కడైనా. కానీ char index లో వాటిల్లోంచి సెర్చ్ చేసే పొజిషన్, ఇప్పుడు నాకు ఇందులో పీ పొజిషన్ కావాలి, పీ పొజిషన్ ఎంతో కావాలి, ప్రతిసారి నేను లెక్కేసుకొని చెప్పేస్తాను. ఇక్కడ 5,2 అని స్టఫ్ లో 5,2 అనేది నేను, లేదా సబ్ స్ట్రింగ్ లో 5,2 అనేది లెక్కేసుకొని చెప్తున్నా. బట్ రియల్ టైమ్ లో నాకు 20-30 లెటర్స్ ఉన్నాయి. సో ప్రతి కాలం లో నేను లెక్కేసుకుంటాను. నేను ఒక కాలం నేమ్ ఉంది, కాలం నేమ్ లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో వాటిలో ప్రతిసారి నేను లెక్కేసుకుంటూ వెళ్ళలేని కూర్చోలేను కాబట్టి సో క్యార్ ఇండెక్స్ కి వెళ్తా. క్యార్ ఇండెక్స్ లో ఏం సెర్చ్ చేస్తాను దాని ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. సో క్రియేట్ టేబుల్ నేమ్ లైక్ A, with mail ID, okay. సో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా ఏ అనే నేమ్ తో ఆల్రెడీ. సో ఈ ఎర్రర్ కూడా నేను చూసా, ఏ అనే నేమ్ తో ఆల్రెడీ ఉంది. సో నేను ట్రంకేట్ చేసినప్పుడు ఆ టేబుల్ ఉంది అట్లే ఉంటుంది, మెటా డేటా మాత్రం ఉంటుంది, యాక్చువల్ డేటా మాత్రమే డిలీట్ అవుతుంది. సో అందుకని మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఈ మెసేజ్ వస్తుంది. సో ఈ ఎర్రర్ మెసేజ్ అలవాటు పడండి. లైక్ ఈ ఎర్రర్ మెసేజ్ చూడంగానే అర్థం చేసుకోవచ్చు, ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్ ఏ ఇది డేటాబేస్ తో ఉంది. సో ఇక్కడ ఏ మార్చాలి నేను, సంథింగ్ లైక్ టెస్ట్, మేబీ ఇది కూడా ఉంది అనుకుంటా, టెస్ట్ 1. సో టెస్ట్ 1 తో నేమ్ లేదు కాబట్టి కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ నా యొక్క నేను ఇన్సర్ట్ చేస్తున్నా దీంట్లోకి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ టెస్ట్ 1 values venkat.ks@gmail.com. బాగా చూడండి, లైక్ ఇదే మాకు రియల్ టైం. ram.ks@facebook.com. సో నా దగ్గర ఒక 2 వాల్యూస్ ఉన్నాయి, ఇట్లా నేను ఎన్నైనా రాసుకోవచ్చు. నా దగ్గర ఒక 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఇఫ్ ఐ క్వైరీ మై టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ test_1. సో నా 2 వాల్యూస్ వచ్చినాయి, మెయిల్ ఐడి అనే కాలం లోకి నా 2 వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు నాకు @పొజిషన్ కావాలి, క్యార్ ఇండెక్స్ లో @పొజిషన్ కావాలి. సో నేను క్యార్ ఇండెక్స్ యూస్ చేసి అది కనిపెట్టాలి అన్నప్పుడు ఫస్ట్ సెర్చ్ స్ట్రింగ్ ఇస్తాం. సో ఫస్ట్ సెర్చ్ స్ట్రింగ్ లో ఏంటి, @పొజిషన్. నేను ఏం సెర్చ్ చేస్తున్నా, నాకు కావాలన్నాను కాబట్టి కామా. సో ఈ రెండింటిని ఇండివిజువల్ రాయకుండా ఈ కాలం నేమ్ ఇచ్చేస్తా. దేని నుంచి సెర్చ్ చేస్తున్నా, మెయిల్ ఐడి అనే దాని నుంచి సెర్చ్ చేస్తున్నా. ఫ్రమ్ ఏం టేబుల్, test1.
So Control C, Control V. Let me execute both at a time. సో ఈ venkat.ks@gmail.com లో 10th పొజిషన్ లో @ ఉంది. అలానే ram.ks@ లో 7th పొజిషన్ లో @ ఉంది. సో ఇది నేను కౌంట్ చేసిన లైక్ బై యూజింగ్ కోడ్ చేసిన ఒకటే. సో ఇలా నేను ఏదైనా పొజిషన్ కావాలి అనుకున్నప్పుడు సో కార్ ఇండెక్స్ అనేది మనం యూజ్ చేసి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో గివెన్ స్ట్రింగ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ లో గివెన్ స్ట్రింగ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఇన్పుట్ స్ట్రింగ్, ఏ ఇన్పుట్ నుంచి మీరు ఎదుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇంకొక @ ఉంది. సో 1 రో ఎఫెక్టెడ్. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ చేస్తే నాకు ఇట్లా ఇప్పుడు నాకు 2 @ వచ్చాయి. నాకు ఈ @ యొక్క పొజిషన్ కదా కావాల్సింది, నాకు ఈ @ యొక్క పొజిషన్ కావాలి. సో ఈ @ యొక్క పొజిషన్ కావాలి అన్నప్పుడు మనకి థర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది, కార్ ఇండెక్స్ లో థర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏదైతే @ అని ఇచ్చామో ఫస్ట్ పొజిషన్ వచ్చేస్తుంది. సో @ ఇన్పుట్ స్ట్రింగ్ మెయిల్ ఇస్తే మనకి @ వచ్చేస్తుంది, @ యొక్క పొజిషన్. నాకు ఆ @ కాకుండా ఈ @ కావాలన్నప్పుడు థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇస్తాం. సో ఆ నంబర్ తర్వాత నంబర్ ఇస్తాం. సో అది ఎలా అంటే like after creation of table it won't affect. So select venkat.ks@yahoo.com. సో నాకు ఇక్కడ 2 @ ఉన్నాయి. సో ఇందులో 2 @ లో నాకు ఈ @ యొక్క పొజిషన్ కావాలి. సో దీన్ని నేను కార్ ఇండెక్స్ యూజ్ చేసి ఎలా చేస్తానంటే సో కార్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ @ ని సెర్చ్ చేస్తాను, ఇది నా ఇన్పుట్ స్ట్రింగ్ venkat.ks అనేది. చేస్తే నాకు ఫస్ట్ @ పొజిషన్ వచ్చింది, 11th పొజిషన్. 1 2 3 4 5 6 7 8 9 10 11th పొజిషన్ వచ్చింది. సో 11th పొజిషన్ లో @ వచ్చింది. సో థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద నేను ఏం చేస్తానంటే 12 ఇస్తా, 11th పొజిషన్ తర్వాత నంబర్ ఇస్తా. అది ఆప్షనల్, ఇది ఆప్షనల్ అని అందుకే అన్నాం. సో 12 ఇస్తే మళ్ళీ నాకు ఏమొచ్చింది 17th పొజిషన్ లో మళ్ళీ ఇంకో @ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17th పొజిషన్ లో మళ్ళీ @ ఉంది. సో ఇది థర్డ్ ఆప్షనల్, థర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది ఆప్షనల్. ఫస్ట్ @ అనేది ఏం చేస్తుంది, కార్ ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ @ ఎక్కడ ఉందో అది చూపించేస్తుంది డిఫాల్ట్ గా. సో ఇది పాస్ చేయకుండా ఉన్నంత వరకు సో అది చూపించేస్తుంది. దాని తర్వాత నంబర్ ని ఫస్ట్ మనం చూసేసుకుంటాం, దాని తర్వాత నంబర్ ని థర్డ్ ఆర్గ్యుమెంట్ లో పాస్ చేసేస్తాం. అప్పుడు నాకు నెక్స్ట్ అనే సినారియో వస్తుంది. ఇట్లాంటివి రేర్ కేసులో తగులుతాయి, బట్ ఫర్ గ్లాన్స్. సో ఎనీవన్ వాంట్స్ టు ట్రై లైక్ డిస్ప్లే ఆల్ ద ఎంప్లాయీస్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ with half of a string in upper case and the next string in lower case. Anyone wants to give a try? Select one e name మాత్రమే తీసుకుందాం, వాళ్ళు వద్దులే. సో ఈ నేమ్స్ లో వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద స్ట్రింగ్ అప్పర్ కేస్ కావాలి, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద స్ట్రింగ్ లోయర్ కేస్ కావాలి. సో దీనికి లాజిక్ అలా రాయొచ్చు. ఎనీవన్ జస్ట్ ట్రై. సంజన గారు మేబీ first we have to take right of length, right left of length. How to like can you start the code? Length of e name. First we have to take na left or right something. సో ఆ ఫస్ట్ మీరు లెఫ్ట్ రైట్ తీసుకున్నారు అంటే ఎలా తీసుకుంటారు? కెన్ యు ఎక్స్ప్లెయిన్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్ హ్యాస్ 5 characters and Martin has 6 characters. So how you will derive like 3 characters, 2 characters, how you will derive? So we have to give number na. We have to give number. Yeah. For that We have to find the length by 2. Exactly. Yeah. Select length of, so maybe e name
comma length of ename by 2. from emp. So just from basics we will go. సో ఐ గాట్ ఈ నేమ్స్ వాళ్ళ యొక్క లెంత్ వచ్చాయి. సో వాళ్ళ యొక్క లెంత్ లో నేను సగం చేయాలి అన్నప్పుడు బై 2 చేస్తా. సో డినామినేటర్ లో 0.0 ఇవ్వలేదు కాబట్టి మనం జస్ట్ న్యూమరేటర్ ని యాక్సెప్ట్ చేసి 5 ఉన్న చోట 2.5 ని కాస్త మనకి 2 నే చేసింది. ఇట్ మైట్ బి ఓకే. దీన్ని మీరు కావాలంటే 0 ఇచ్చుకుంటే 2.5 ఇట్లాంటివి వస్తాయి కానీ సో ఆ ఆల్ఫాబెట్ లో మనం చేయలేక మీరు రౌండ్ ఆప్షన్ యూజ్ చేయాలి. దీనికి రౌండ్ ఆఫ్ చేసి నెక్స్ట్ నెంబర్ కి రౌండ్ ఆఫ్ చేసేయచ్చు. సో దట్ ఈస్ యువర్ విష్, లైక్ అది మీ రిక్వైర్మెంట్ వైస్. సరే మనం ఈ యొక్క బేసిక్ లో వెళ్దాం. సో ప్రస్తుతానికి 2 అనేది నాకు వచ్చింది. సో దీన్ని నేను ఎలా సపరేట్ చేయొచ్చు? Right and left we have to use and concatenate both the text. Right of that what are the length number we are getting, right? On this? Yeah, right of. Right of, this will be my input string. First you have to take left. Right of uppercase of length. Right of upper of length. No, not like that. First we have to take first half we want in uppercase, right? Yeah. Half of the string in uppercase. Upper of. Yeah. Upper of left of employee name, comma, yeah, we have to close the bracket, and I think concatenate we need to use this. So up till here I got this thing like SM AL అయితే characters ఉన్నాయి upper case వచ్చేసినాయి. So ఇప్పుడు the rest part I want to be put like in lower case. So how to concatenate? I think there itself we have to mention end and then we have to use lower and right. Here? Yeah. No, in the same. Plus symbol we need to use. Yesterday we have taken. Yeah, plus. Yeah, plus left lower Right, case of upper left. Lower case of right. Yeah, lower of Right. E name, length of Right of E name, comma length of E name by Length of ename minus. E name by 2. No, it won't come, sir. For odd numbers it won't come. No, length of ename minus length of ename by 2. That's why I told you. My requirement is this only, no? For odd numbers. So then we need to minus length of. No need, like this will be my requirement. Okay. See, half of the string in uppercase and next is half of the string in lower case అన్నారు. సో హాఫ్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది ఆడ్ నంబర్స్ ఉన్నప్పుడు 2.5 ని మనం రౌండ్ చేయాలి. బేసిక్ గా దీనికి రౌండ్ అప్లై చేసి ఉంటే దాని నెక్స్ట్ నెంబర్ కి చేసేస్తుంది. ఈ ఆడ్ కేసెస్ ని స్ట్రింగ్ ఫంక్షన్స్ లో మనం ఏం చేయలేం. ఎయిదర్ ఇట్ మైట్ బి 3 అన్నా చేయాలి, ఇట్ మైట్ బి 2 అన్నా చేయాలి. సో అలా చేసినప్పుడు పర్ఫెక్ట్ గా రాలేదు కదా. స్మిత్ అంటే SMI అట్లా అంటే ఓకే సో ఓకే కరెక్ట్ గా రాలేదు కదా. యా ఎక్కడ జరిగింది రాంగ్ అయితే? ఇక్కడ లెంత్ మైనస్ మనం లెంత్ మైనస్ చేయాలంటే లెంత్ ని టోటల్ లెంత్ వాల్యూ మైనస్ లెంత్ బై 2 చేస్తే మనకి వస్తుంది. Right కాకుండా left use చేయాలి. Actually it is odd. Lower of left. Lower of left. ఇక్కడ of ename comma length of
ఈ నేమ్ కామా ఈ నేమ్ కమా రైట్ యూస్ చేయాలి. length of ఈ నేమ్. No sir, you can use left. ఓకే, సో లెఫ్ట్ ఒకసారి చూద్దామండి అని చెప్తున్నారు. చెప్పండి. లెంత్ ఆఫ్ ఈ నేమ్ ఈ నేమ్ మైనస్ again length of ఈ నేమ్ by 2. by 2 మళ్ళీ by 2 వేసాం. ఇక్కడ మా by 2 క్యాన్సిల్ తీసి ఓన్లీ 1 by 2 ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ లేదు సార్. లెంత్ ఆఫ్ ఈ నేమ్ అని క్లోజ్ బ్రాకెట్ లేదు. లెంత్ ఆఫ్ ఈ నేమ్ మైనస్ లెంత్ ఆఫ్ ఈ నేమ్ బై 2 ఎక్కడ లేదు. అక్కడ క్లోజ్ బ్రాకెట్ ఇదేనా? అవును సార్. క్లోజ్ బ్రాకెట్ కావాలి. మేబీ వన్ మోర్ క్లోజ్ బ్రాకెట్ రిమూవ్. No. Maybe right, you can right. use it. In the place right, of right. Lower up, right. In the place of left, you can write right. Yes, sir. Yeah. Got it. సో ఇక్కడ ఏం జరిగింది లాజిక్ అంటే యూ క్యాన్ డివైడ్ లైక్ కోడ్. సో అప్పర్ కేస్ లెఫ్ట్ మనం ఈ నేమ్ ని లెంత్ ఆఫ్ ఈ నేమ్ బై 2 చేసుకుంటే సెలెక్ట్ లెంత్ ఆఫ్ ఈ నేమ్ బై 2 ఫ్రమ్ EMP. విచ్ టేబుల్? EMP టేబుల్. సో దీన్ని చేస్తే నాకు లెన్స్ అనేవి వచ్చాయి. ఈ నేమ్ వాళ్ళ యొక్క లెన్స్ వచ్చాయి. బై 2 చేస్తే నేను దీన్ని రౌండ్ చేసుకొని నెక్స్ట్ నెంబర్ కన్నా రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఇదే నెంబర్కి వదిలేయచ్చు. సో నా రిక్వైర్మెంట్ లో ఇదే నెంబర్కి వదిలేస్తున్నా. సో సెలెక్ట్ ఈ నేమ్ కమా లెంత్ ఆఫ్ ఈ నేమ్ బై 2 చేస్తున్నా. సో నాకు ఇక్కడ లెంత్లు వచ్చేసాయి. ఫైన్, బై 2 చేసిన తర్వాత లెంత్లు వచ్చేసాయి. సో వాటిని నేను ఏం చేస్తున్నా, ది అప్పర్ కేస్ లో నేను దాన్ని సపరేట్ చేసేయాలి. లైక్ ఇన్ ది సెన్స్ లెఫ్ట్ ని నేను రిమూవ్ చేసేయాలి. ఆ లెఫ్ట్ సైడ్ లో ఈ టూ వాల్యూస్ సపరేట్ అయిపోవాలి. సో దీనికి నేను లెఫ్ట్ ఫంక్షన్ రాసేస్తాను. లెఫ్ట్ కి 2 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇన్పుట్ స్ట్రింగ్ 2.0 ఇవ్వాలి. ఐ థింక్ 2.0 ఇస్తే జీరోస్ లో వస్తాయండి. 2.5 వస్తుంది. 2.5 అంటే దీన్ని 2.5 అట్లా డివైడ్ చేస్తుంది. సో లెఫ్ట్ లో 2 ఇన్పుట్ స్ట్రింగ్ ఫస్ట్ ఇవ్వాలి. ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటి? మనకి కాలమ్ నేమ్. దీని నుంచి సీలింగ్ ఫంక్షన్ చెప్పారు కదా, సీలింగ్ అదంతా కాదండి. ఈ నేమ్ అనేది లైక్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఇస్తాం. సెకండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇదంతా నాకేమవుతుంది, ఇదంతా చేస్తుంటే నాకు లెంత్లు వస్తున్నాయి. సో ఆ లెంత్లు ఇవ్వాలి కాబట్టి లెఫ్ట్ ఆఫ్ ఈ నేమ్ కమా లెంత్ ఆఫ్ ఈ నేమ్. length of e name, sorry. సో లెఫ్ట్ ఫంక్షన్ లో 2 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈ నేమ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ లెంత్ ఆఫ్ ఈ నేమ్. ఆ లెంత్ ఆఫ్ ఈ నేమ్ నేను సపరేట్ చేయాలి కాబట్టి దాని వరకు నేను ఫస్ట్ సపరేట్ తెచ్చుకుంటాను. సో SM AL వాట్ GO MAR బేస్డ్ అపాన్ దాని యొక్క థింగ్ అది తీసుకొచ్చింది. సో దాన్ని ఇదంతా అప్పర్ కేస్ కావాలన్నారు. బేసిక్ గా బై డిఫాల్ట్ అప్పర్ లో ఉన్నాయి అవి. సో మన టేబుల్ లోనే అప్పర్ కేస్ లో మనం ఇన్సర్ట్ చేసాం. సో అయినా అప్పర్ చేయాలన్నారు కాబట్టి లాజిక్ వైజ్ మనం వెళ్తే అప్పర్ చేయాలి. కోడ్ రాసిన తర్వాత అది ఎలా వచ్చింది స్టెప్ బై స్టెప్ అనేది నేను చూసుకున్నా మీకు ఇంకా కాన్ఫిడెంట్ పెరుగుతుంది. సో అప్పర్ కేస్ వచ్చింది. సో SM AL వార్డ్ జోన్స్. సో ఆ అప్పర్ ఒకవేళ లోయర్ ఉంటే అప్పర్ అయ్యేవి. సో అప్పర్ అయినాయి. సో ఇక్కడ దాకా నా అవుట్పుట్ హాఫ్ అయింది. సో నెక్స్ట్ హాఫ్ ని ఏం చేయాలి, మళ్ళీ సెలెక్ట్ సేమ్ ఇదే లాజిక్ ని ఏదైతే ఉందో ఇదే లాజిక్ ని రైట్ కి అప్లై చేయాలి అంతే.
ఇది లోయర్ అవ్వాలి. సో THEN లైక్ ఏదైతే రెస్ట్ పార్ట్ ఉందో ఆ రెస్ట్ పార్ట్ అంతా లోయర్ లోకి వచ్చింది. సో ఈ రెండింటిని కంకాటినేట్ చేయాలి కాబట్టి మధ్యలో ప్లస్ యూజ్ చేస్తాం. ఈ సెలెక్ట్ తీసేసి ఈ ఫ్రమ్ ఎంప్లాయీ తీసేసి ప్లస్ పెట్టేస్తాం. ఓవరాల్ అవుట్పుట్. బట్ స్టిల్ స్మిత్ అంటే SMITH స్మిత్ కదా. యాక్చువల్లీ మీరు సీలింగ్ ఫంక్షన్ లో లైక్ 124.123.00 ఇస్తే అది 123 అని చూపిస్తుంది అని చెప్పారు కదా. అవునండి, అవును. హియర్ ఐ థింక్ సీలింగ్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ ఈ నేమ్ అని యూజ్ చేయాలి అనుకుంటా. సీలింగ్ ఆఫ్ లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేసిన రౌండ్ చేసిన రెండు ఒకటే, నెక్స్ట్ నెంబర్ రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. అది మీ రిక్వైర్మెంట్ ని బట్టి అది మనం రౌండ్ ఆఫ్ చేయొచ్చు. బట్ నాకు ఎందుకు ఇక్కడ ఈ అవుట్పుట్ ఇట్లా వచ్చింది? ఇక్కడ లెంత్ మైనస్ చేయాలి సార్, రైట్ లో లెంత్. సారీ రైట్ అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక రియల్ టైం చూపిస్తా. సో సెలెక్ట్ venkat@gmail.com ఉంది. సో దీంట్లో నాకు ఏం కావాలంటే జీమెయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. సో జీమెయిల్ అనేది సెపరేట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఈ లాజిక్ ఎలా రాస్తాం? ఓవరాల్ లెంత్ మైనస్ క్యారెండెక్స్ పొజిషన్ తీసుకుంటే, సో ఫస్ట్ నేను ఏం చేయొచ్చు దీనిలో లాజిక్, సెలెక్ట్ క్యారెండెక్స్ పొజిషన్ కనుక్కోవాలి. క్యారెండెక్స్ నాకు జీమెయిల్ అనేది ఎక్కడి నుంచి ఉంది? @ తర్వాత నుంచి ఉంది కాబట్టి ఫస్ట్ నేను క్యారెండెక్స్ పొజిషన్ కనుక్కుంటా. సో క్యారెండెక్స్ ఆఫ్ @ నా ఇన్పుట్ స్ట్రింగ్, ఇదంతా నా ఇన్పుట్ స్ట్రింగ్. సో నా క్యారెండెక్స్ పొజిషన్ వచ్చేస్తుంది. సో 10th పొజిషన్ నా క్యారెండెక్స్ పొజిషన్. సో నేను పక్కన నోట్ చేసుకుంటా 10. సో ఇప్పుడు నాకు రైట్ సపరేట్ అవ్వాలి అన్నప్పుడు ఈ ఓవరాల్ లెంత్ మైనస్ క్యారెండెక్స్ పొజిషన్ తీసేస్తే దాన్ని రైట్ చేస్తే రైట్ వచ్చేస్తుందిగా. సో నాకు ఈ రైట్ కనుక్కోవాలంటే డైరెక్ట్ గా నేను రైట్ కనుక్కోలేను. సెలెక్ట్ నాకు జరిగింది ఇందాక పైన కూడా అదే. సో రైట్ ఆఫ్ నేను ఈ క్యారెండెక్స్ పొజిషన్ ఇచ్చేసాను అనుకోండి, క్యారెండెక్స్ పొజిషన్ 10 అని ఇచ్చేస్తే ఈ వర్క్ రైట్ సైడ్ నుంచి 10 క్యారెక్టర్స్ లేపేస్తుంది. సో అప్పుడు KS దాకా వచ్చేయచ్చు, లేదా జీమెయిల్ దాకా తగ్గిపోవచ్చు. సో ఆ రైట్ అనేది వర్క్ అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఓవరాల్ లెంత్ ఫస్ట్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఎంతైంది? 19. సో ఓవరాల్ లెంత్ అనేది 19. సో 19 - 10 చేస్తే ఎంత? 1 2 3 4 5 6 7 8 9 10 వాల్యూస్ ఓవరాల్. ఈ దీంట్లో నుంచి ఈ ఓవరాల్ లెంత్ లో నుంచి 19 లో నుంచి ఈ 10 మైనస్ చేసేసి దీన్ని రైట్ సైడ్ పార్ట్ కావాలి కాబట్టి రైట్ రాసేస్తాం ఫంక్షన్ ని. సో దాని లాజిక్ ఎలా రాయొచ్చు అంటే, సో సెలెక్ట్ ఈ లెంత్ ఆఫ్ ఇదంతా తీసుకొచ్చి ఫస్ట్ లైక్ క్యారెండెక్స్ పొజిషన్ మీరు కనుక్కొని, సారీ రైట్ కావాలి కాబట్టి లెంత్ తీసుకొని Ctrl+C Ctrl+V ఫస్ట్ లెంత్ మైనస్ క్యారెండెక్స్ పొజిషన్ ఇస్తాం. ఫ్రమ్ ఎంప్లాయ్, సారీ అది లేదు, జస్ట్ హార్డ్ కోడ్ చేశాం కదా. సో ఇది చేస్తే మనకి అవుట్పుట్ ఏం రావాలి? 9. సో రెస్ట్ మనకి ఏముంది? 9 క్యారెక్టర్స్, లైక్ 1 2 3 4 5 6 7 8 9 క్యారెక్టర్స్. 19 - 10 చేసుకొని 9 రిమూవ్ వచ్చింది. సో కాకపోతే ఇది నంబర్ ఫార్మాట్ లో వచ్చింది. దీనికి మనం టెక్స్ట్ రూపంలో మారాలి అంటే మనకు రైట్ సైడ్ పార్ట్ కావాలి కాబట్టి దీనికి రైట్ ఫంక్షన్ అప్లై చేసేస్తాం డైరెక్ట్ గా. రైట్ ఆఫ్ ఇదంతా ఇన్పుట్ అంతా క్లోజ్ చేస్తాం బ్రాకెట్. సారీ రైట్ ని 2 ఆర్గ్యుమెంట్స్. సో రైట్ కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. 2 ఆర్గ్యుమెంట్స్ ఏంటి? మనం ఫస్ట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇవ్వాలి. సో ఇది నా ఇన్పుట్ స్ట్రింగ్ కాబట్టి C B. ఇదంతా. సో ఇదంతా చేస్తే నాకేమొచ్చిందంటే లెంత్ ఆఫ్ ఇదంతా చేస్తే 9 అనే వాల్యూ వచ్చింది.
సో రైట్ లో 2 ఆర్గ్యుమెంట్స్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇన్పుట్ స్ట్రింగ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ నంబర్ పొజిషన్ లో నేను ఇదంతా వాల్యూ కోడ్ పెట్టేశాను. సో రైట్ అన్నప్పుడు మనం 2 ఆర్గ్యుమెంట్స్ చెప్పుకున్నాం, ఈవెన్ లెఫ్ట్ అన్నప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఇన్పుట్ స్ట్రింగ్ పాస్ చేయాలి, సెకండ్ ఆర్గ్యుమెంట్ లో నంబర్ పాస్ చేయాలి. సో ఇదంతా అవుట్పుట్ నాకు ఏమొస్తుంది, నంబర్ వస్తుంది, 9 అని వస్తుంది. సో రైట్ సైడ్ నుంచి 9 క్యారెక్టర్స్ తీసుకురాని ఇండివిజువల్ గా నేను డైనమికల్ గా నేను కోడ్ రాసినట్టు. సో ఇప్పుడు నేను చేస్తే నాకు gmail.com, నాకు ఈ జీమెయిల్ సెపరేట్ అవడానికి డైరెక్ట్ గా నేను రైట్ సైడ్ నుంచి దాని యొక్క పొజిషన్ ఇవ్వకుండా నేనేం చేశానంటే లాజిక్ గా ఓవరాల్ లెంత్ మైనస్ క్యారెండెక్స్ పొజిషన్ వరకు తీసి వచ్చిన వాల్యూలో రైట్ పార్ట్ అడిగాను, నాకు టెక్స్ట్ రూపంలో రావాలి కాబట్టి. సో ఈ లాజిక్ నేను ఇంతకు ముందు ఇక్కడ డైరెక్ట్ గా రైట్ సైడ్ అప్లై చేస్తాను కాబట్టి ఆ స్మిత్ లో ఐ అనేది, అలన్ లో ఈ అనేది ఆల్ఫాబెట్స్ ఎగిరిపోయాయి. సో వాటిని ఎలా చేశారు పైన లాజిక్ గా ఓవరాల్ లెంత్ మైనస్ మరి లెంత్ ఆఫ్ ఈ నేమ్, ఆ స్టార్టింగ్ 2 క్యారెక్టర్స్ తీసేశారు. సో ఇక్కడ క్యారెండెక్స్ లేదు కాబట్టి క్యారెండెక్స్ అప్లై చేయలేదు. బట్ రియల్ టైమ్ లో మీకు ఈ రోజు ఇచ్చే సినారియోస్ లో ఇలాంటి సినారియోలు పడుతుంది. ఇలాంటి సినారియో ఉంది ఆల్రెడీ దాంట్లో లైవ్ రికార్డ్ లో ఉంది కాబట్టి యూ కెన్ గో త్రూ ఇట్. సో ఓవరాల్ ఎప్పుడు కానీ లెఫ్ట్ అన్నప్పుడు మనం హార్డ్ కోడ్ చేసి వాల్యూ ఇచ్చేయచ్చు. అదే మీకు ఇప్పుడు ఇంతవరకు రావాలి, జీమెయిల్ కాకుండా ఎంతవరకు రావాలన్నప్పుడు దీనికి లెఫ్ట్ ఫంక్షన్ రాసేయచ్చు. దీనికి లెంత్ కనుక్కొని అంత చేయవసరం. ఓవరాల్ దీంట్లోంచి లెఫ్ట్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ క్యారెండెక్స్ పొజిషన్ @ ఇచ్చేసారంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది సింపుల్ గా. కానీ రైట్ కనుక్కోవాలన్నప్పుడే ఓవరాల్ లెంత్ నుంచి క్యారెండెక్స్ పొజిషన్ మైనస్ చేస్తే రెస్ట్ పార్ట్ రైట్ కాబట్టి ఆ రైట్ ఫంక్షన్ కి అప్లై చేస్తాం. ఓకే, డిస్ప్లే ఇఫ్ యు డోంట్ మైండ్ పైది ఒకసారి రన్ చేయండి. ఏదండి ఇదా? అది ఒకసారి రన్ చేయండి. అదే ఇది రన్ చేస్తే మళ్ళీ వర్క్ అవుతుంది. ఇది లెంత్ మైనస్ ఈ ఓవరాల్ లెంత్ లో తీసుకొని ఆ లెంత్ లోంచి వాళ్ళు ఆ స్టార్టింగ్ క్యారెక్టర్స్ అప్పర్ కేస్ యొక్క లెంత్ ని మైనస్ చేశారు. సో నేను ఇక్కడ లెంత్ ని మైనస్ చేయకుండా డైరెక్ట్ గా రైట్ ఫంక్షన్ రాసేసాను. ఇప్పుడు యాక్చువల్ గా మనకి రిజల్ట్ అయితే వచ్చింది, బట్ దిస్ ఈస్ వే ఆఫ్ కరెక్ట్ అప్రోచ్ ఆర్ నాట్? ఇది కరెక్ట్ అప్రోచ్. మనం సేమ్ ఇదే సినారియోని వేరే ఫంక్షన్స్ కూడా యూజ్ చేసి తీసుకురావచ్చు కదా. సో వే అనేది ఇది అప్రోచ్ కరెక్టా ఎగ్జాక్ట్లీ, ఆర్ఎల్స్ వేరే రకంగా కూడా మనం రాయొచ్చు కదా అని అడుగుతున్నాం. వేరే రకంగా కూడా రాయొచ్చు, మీరు ఎన్ని రకాలుగా రాయొచ్చు. మీకు వచ్చే కోడ్ మీరు ఎన్ని ఫంక్షన్స్ యూజ్ చేసినా రాయొచ్చు. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఏది ఫాస్ట్ ఉంటది అనేది మీరు చూడాలి. టెస్టింగ్ వైజ్ చేసినప్పుడు సింగిల్ కోడ్ లైన్ ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇది ఎట్లా జరుగుతుంది, ఈవెన్ టేబుల్ స్కాన్స్ ఎలా జరుగుతాయి, కొత్త థింగ్స్ ఎలా జరుగుతాయి అనేవి మనం ఇండెక్సెస్ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా ఇన్ డీప్ చెప్తాం. టేబుల్ స్కాన్ లో రోబోయరో ఆపరేషన్స్ జరుగుతాయా, లేదా డైరెక్ట్ గా దానికి వెళ్ళిపోయి = తీసుకొస్తుందా అనేవి పర్ఫార్మెన్స్ లో ఫాస్ట్. మన టోటల్ ఓవరాల్ ఎజెండా ఏంటంటే పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉండాలి. సో ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ టైం అనేది పడుతుంది, ఎన్ని టైమ్స్ ఎంత టైంలో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ అనేది ఎంత టైంలో వస్తుంది అనేది. సో ఈ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ ఎక్కువ టైం ని మనం ఉంచకుండా దీన్ని మాక్సిమం తక్కువ టైంలో ఉండేలా చూడాలి మనం. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఫాస్ట్ ఉండే అప్రోచ్ కి వెళ్తాం. సో బేసిక్ గా ఈ అప్రోచ్ అసలు రాంగ్. ఈ అప్రోచ్ ఎందుకు రాంగ్ అంటే డైరెక్ట్ లెంత్ లోంచి నేను రైట్ హార్డ్ కోడ్ పార్ట్ ఇచ్చేస్తే ఈ రైట్ సైడ్ నుంచి ఆ లెంత్ ని మైనస్ చేసేస్తుంది. మైనస్ చేసినప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఎగిరిపోవచ్చు, దాటిపోవచ్చు, ఒక క్యారెక్టర్ ముందు రావచ్చు. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆస్క్ యువర్ డౌట్స్ ఇన్ Q&A ప్లీజ్. ఓకే, సో వీ హ్యావ్ లైక్ మల్టిపుల్ ఆడియన్స్ టు లాగిన్ కాబట్టి ఫైన్. ఓకే, సో డేట్ టైమ్ ఫంక్షన్స్ అనేవి నేను రేపు చెప్తాను, నో ఇష్యూస్, నో నీడ్ టు వరీ. మన టైం బీయింగ్ ఇక్కడ మనం టైం తినేసింది కాబట్టి బిఫోర్ 9 we need to end up. సో డేట్ టైమ్ ఫంక్షన్స్ రేపు చెప్పి ఈ రోజు సినారియోస్ మీద ఎక్స్ప్లెనేషన్ రేపు కూడా ఇస్తాను అనమాట. సో ఈ రెండు మీ ప్రాక్టీస్ కి చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవన్ కెన్ ట్రై దిస్. ఇది ఒక ట్రై చేసేయండి, క్లోజ్ చేద్దాం ఇన్ 5 minutes. Display all those employees whose names contains third character of L. Select star from employee where e name like third character అన్నారు కాబట్టి నేను దీన్ని ఇంకొక రకంగా వెళ్తా. మనం సెకండ్ డే క్లాస్ లో నేర్చుకున్నట్టు L percentage modulation. సో Allen Miller. ఇది మనం వైల్డ్ క్యారెక్టర్స్ ప్యాటర్న్ మ్యాచింగ్ యూజ్ చేసి లేదా క్యారెండెక్స్ యూజ్ చేసి అన్నప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్
char index of మనం సెర్చ్ చేసేది ఎల్ ని ఎల్ కమా దేని నుంచి ఈ నేమ్ is equal to 3 థర్డ్ క్యారెక్టర్ ఉండాలన్నారు కాబట్టి సో ఎల్ ఇది చేస్తే 2 వచ్చింది, ఇది చేస్తే 1 వచ్చింది. ఎందుకంటే లైక్ ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది ఎల్ అనే ఆల్ఫా లైక్ ఆ యొక్క పొజిషన్ సెకండ్ లో ఉంటే రాలా, సెకండ్ లో ఉన్న థర్డ్ లో ఉంది కాబట్టి వచ్చింది. అలెన్ అనేది సెకండ్ లో ఎల్ స్టార్ట్ అయినా థర్డ్ లో ఉంది కాబట్టి వచ్చింది. సో మిల్లర్ అనేది థర్డ్ లో స్టార్ట్ అయింది, ఎంఐఎల్ థర్డ్ లోనే స్టార్ట్ అయింది. సో ఆ 2 వచ్చాయి. కానీ కార్ ఇండెక్స్ యూజ్ చేసినప్పుడు కార్ ఇండెక్స్ లో ఫస్ట్ ఎల్ అనేది థర్డ్ లో డిటెక్ట్ చేసుకుంటేనే వస్తుంది. సో ఫస్ట్ పొజిషన్ స్టార్టింగ్ ఎల్ అనేది థర్డ్ క్యారెక్టర్ లో డిటెక్ట్ చేసుకుంటేనే వస్తుంది మనం రాసిన కోడ్ ప్రకారం. సో కార్ ఇండెక్స్ ఆఫ్ ఎల్ అనేది ఈ నేమ్ లో థర్డ్ అయి ఉండాలి అని రాసాం. సో థర్డ్ లో ఎల్ ఉన్న వాటిని మాత్రం వచ్చింది. అలన్ అనేది అదే 2 ఇస్తే అలన్ వచ్చేది, ఎందుకంటే సెకండ్ లోనే స్టార్ట్ అయిపోయింది కాబట్టి. Yeah. Okay. I will stop recording here.